హాయ్ అండి, వెల్కమ్ టు అమ్మ చేతి ప్రేమ. ఈరోజైతే మన ఛానల్లో స్వీట్ మ్యాంగో పికిల్ని అయితే చూపించబోతున్నాను. దీన్ని మ్యాంగో మురబ్బా అని కూడా అంటారు. ఒక్కొక్కసారి మాటలు నోటికి ఏమీ తినబుద్ధి అవునప్పుడు ఇది గనక కొంచెం తీసుకుంటే పుల్ల పుల్లగా తీయగా తినే కొద్దీ ఇంకా తినాలనిపిస్తుంది. తయారు చేసుకోవడం కూడా పెద్ద కష్టమేమీ కాదండి, చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఒకసారి చేసుకుంటే చాలు, సంవత్సరం పాటు నిల్వ ఉండే ఈ మ్యాంగో మురబ్బా అన్నది ఇంకెలా తయారు చేయాలో ఇప్పుడు చూసేద్దాం. దీనికోసం అయితే నేను ఇక్కడ 2 మామిడికాయలతో ఈ మురబ్బా అనేది చేస్తున్నాను. శుభ్రంగా వాష్ చేసుకుని మామిడికాయలని ఇక్కడ చూపిస్తున్నట్టు పీల్ చేసుకుని ఇలా ఫస్ట్గా ముక్కలు చేసుకున్నాను. ఒకటి ముందుగా ఇక్కడ చూపిస్తున్నట్టు మామిడికాయకున్న తొక్కంతా కూడా పీల్ చేసుకోవాలి. పీల్ చేసుకుని దీన్ని గ్రేట్ చేసుకోవాలండి. ఇక్కడ చూపిస్తున్నట్టు కొంచెం పెద్ద హోల్స్ ఉన్న దాంతోనే గ్రేట్ చేసుకోవాలి. నేను ఇక్కడ కొంచెం ఫస్ట్ చిన్న హోల్స్తో గ్రేట్ చేశాను, అది బాగా గుజ్జు కింద అయిపోతుందని ఆ తర్వాత పెద్ద హోల్స్ ఉన్న దాంతో గ్రేట్ చేసుకున్నాను. చూడండి, నేను మొత్తం 2 కాయలు కూడా గ్రేట్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్నాను. ఇప్పుడు ఇది ఎంత క్వాంటిటీ వచ్చిందో అన్నది కొలుచుకోవాలి. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఇంట్లో వాడుకునే కప్పు సాయంతో ఇలా కొలుచుకుందాం. ఇక్కడ చూపిస్తున్నట్టు కప్పు నిండుగా మామిడి తురుము తీసుకుని ఒక స్టవ్ మీద ఆల్రెడీ ప్యాన్ పెట్టుకున్నాం కదా, దీంట్లోకి ఒక్కొక్క కప్పు వేసుకోవాలి. ఇక్కడ నాకైతే 4 కప్పుల వరకు ఈ తురుము అయితే వచ్చిందండి. మొత్తం తురుము అంతా కూడా ఇలా కొలుచుకుని ప్యాన్లోకి అయితే వేసుకోవాలి. ఇక్కడ ఇంకా స్టవ్ ఆన్ చేయలేదండి. ఇలా స్టవ్ ఆన్ చేయకముందే ఇలా తురుముకున్న దాన్ని కొలుచుకుని వేసుకోవాలి. ఇప్పుడు బెల్లాన్ని తురుముకోవాలండి. ఈ మ్యాంగో మురబ్బాకి అయితే ఇక్కడ చూపిస్తున్నట్టు కుందు బెల్లాన్ని తీసుకోండి, టేస్ట్ బాగుంటుంది. దీనికోసం అయితే నేను 2 కప్పుల వరకు బెల్లాన్ని తురుముకుంటున్నాను. ఇలా తురుముకున్న బెల్లాన్ని కూడా ఇలా కొలుచుకుని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. మొత్తం 4 కప్పుల మామిడి తురుముకి 2 కప్పుల వరకు బెల్లము, అలాగే 1.5 కప్పు వరకు పంచదార వేసుకుంటున్నాను. అంటే ఇక్కడ నేను ఒక అరకప్పు వరకు తగ్గించి వేసుకుంటున్నాను. మీరు ఎక్కువ స్వీట్ తినేవాళ్ళైతే 2 కప్పుల పంచదార పూర్తిగా వేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేయకముందే ఒకసారి ఇదంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకోండి. చూడండి, ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మీడియం టు హై ఫ్లేమ్లో ఫ్లేమ్ని పెట్టుకుని ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి. మనం దగ్గరే ఉండి ఉడికిస్తే కనుక స్టార్టింగ్ హై ఫ్లేమ్లో, తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉడికిస్తే సరిపోతుంది. చూడండి, బెల్లం చక్కెర మనం వేసిన ఈ బెల్లం చక్కెర చక్కగా కరిగి ఇలా సిల్కీగా సాఫ్ట్గా తయారవుతుంది. చూడండి, ఇలా కరిగిపోయే కొద్దీ పల్చగా అవుతుంది. ఇది ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి. ఈ స్వీట్ పికిల్ని మంచిగా పాకం పట్టి చేసుకోవాలి, కానీ సంవత్సరం పైన నిల్వ ఉంటుంది. ఇది ఇలా 3 నిమిషాల పాటు కలుపుతూ ఉడికించాక మిగతా వాటిని కూడా దీనిలోకి తీసుకుందాం. ముందుగా అయితే దీనిలోకి వేపించి పొడి చేసిన జీలకర్ర పొడిని 1/2 స్పూన్ తీసుకోవాలి. తర్వాత 1 స్పూన్ కారం తీసుకోండి. మరో 1/2 స్పూన్ వరకు బ్లాక్ సాల్ట్ తీసుకోండి. ఇన్ కేస్ మీ దగ్గర బ్లాక్ సాల్ట్ లేకపోతే నార్మల్ సాల్ట్ అయినా సరే 1/2 స్పూన్ తీసుకోవాలి. ఇలా ఇవన్నీ తీసుకున్న తర్వాత ఇవన్నీ కూడా చక్కగా కలిసేటట్టు ఒకసారి కలుపుకోండి. ఇలా సాల్ట్ కారం తీసుకోవడం వల్ల దీనికైతే మంచి టేస్ట్ వస్తుందండి. మొత్తం అంతా కూడా స్వీట్తో చేస్తే ఇది కొంచెం వెగటుగా అనిపించి తినబుద్ధి అవ్వదు. ఇలా మధ్యలో కారంగా ఉప్పుగా అలా తగిలితే కనుక మనకి తినే కొద్దీ ఇంకా తినాలనిపిస్తుంది. చూడండి, ఇది ఈ విధంగా దగ్గర పడిన తర్వాత పాకం వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేద్దాము. ఇదైతే తీగ పాకం రావాలండి. నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇలా గరిటలోకి కొంచెం తీసుకుని ఇలా వేళ్లతో చెక్ చేసుకోండి. ఇలా వేళ్ల మధ్యలో తీగ కనుక ఇలా స్టిక్ ఆన్ అయితే కనుక కరెక్ట్ పాకం అండి. ఇప్పుడు ఈ విధంగా చేసుకుంటే మనకి ఇంకా కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చినట్టు. మీకు ఇలా కాకుండా ప్లేట్లో వేసి కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూపిస్తున్నట్టు ప్లేట్లో కొంచెం వేయండి. ఇది పడిపోకుండా ప్లేట్కి ఇలా అతుక్కునే ఉంటే కనుక ఇది కరెక్ట్ పాకం. ఈ మ్యాంగో మురబ్బా కొంచెం ఘాటుగా ఉండడం కోసం నేను 1/2 స్పూన్ వరకు మిరియాల పొడిని యాడ్ చేస్తున్నాను. యాక్చువల్గా అయితే మిరియాల పొడి యాడ్ చేయరండి, నేనైతే కొంచెం ఘాటుగా ఉంటే బాగుంటుందని యాడ్ చేస్తున్నాను. మీకు ఇష్టమైతే మీరు కూడా యాడ్ చేసుకోండి. అంతేనండి. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇది చల్లారే కొద్దీ ఇంకొంచెం గట్టి పడుతుందండి. ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా ఇది కొంచెం చల్లారేంత వరకు ఇక్కడ చూపిస్తున్నట్టు మధ్యలో కలుపుతూ చల్లారనివ్వండి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఈ కన్సిస్టెన్సీలో ఇది ఉంటుంది. ఒక గ్లాస్ కంటైనర్లోకి ఇది స్టోర్ చేసుకుంటే సంవత్సరం పాటు ఇది నిల్వ ఆగుతుందండి. చపాతీలోకి పిల్లలకి ఇలా స్ప్రెడ్ చేసి ఇస్తే చాలా ఇష్టంగా తింటారండి. అలా బ్రెడ్లోకి పైన జామ్ బదులు దీన్ని కూడా ఇలా స్ప్రెడ్ చేసుకుని తినచ్చు. అలా టిఫిన్స్లోకి మనం చట్నీతో పాటు దీన్ని కూడా అలా పక్కన సైడ్ పెట్టుకుని మధ్యలో నంచుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ మ్యాంగో మురబ్బా అన్నది మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
హాయ్ అండి, వెల్కమ్ టు అమ్మ కిచెన్. ఈరోజు మన ఛానల్లో స్వీట్ రెసిపీతో వచ్చేసాను. క్యారెట్ హల్వా అందరూ చేస్తారు, అయితే అది మరింత టేస్టీగా ఉండడం కోసం స్పెషల్ ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేశాను. మరి అవేంటో తెలుసుకోవాలంటే వీడియోని చివరి వరకు చూడండి. నేను ఇక్కడ 5 క్యారెట్లతో ఈ రెసిపీ చేస్తున్నాను. ఇక్కడ ఇలా మీడియం సైజులో 5 క్యారెట్లను తీసుకుని వీటిని 2-3 సార్లు వాష్ చేసుకున్న తర్వాత పీలర్ సాయంతో వీటిని బాగా పీల్ చేసుకోవాలి. ఇలా బాగా పీల్ చేసుకున్న తర్వాత క్యారెట్లకి 2 వైపులా కూడా ఈ విధంగా కట్ చేసుకోండి. ఇలా అన్నీ కూడా కట్ చేసుకున్న తర్వాత వీటిని పెద్ద సైజు ముక్కల కింద కట్ చేసి కుక్కర్లో ఉడికించుకుని చేయొచ్చు ఈ రెసిపీని, లేదా తురుముకుని కూడా ఈ స్వీట్ రెసిపీని చేస్తారు. అయితే తురుముకుని చేస్తేనే ఈ స్వీట్ రెసిపీ అనేది చాలా బాగుంటుందండి. నేనైతే ఇక్కడ గ్రేటర్ సాయంతో చిన్న హోల్స్ ఉన్న దాని వైపున పెట్టి ఈ విధంగా గ్రేట్ చేసుకుంటున్నాను. ఇలా అన్నీ కూడా గ్రేట్ చేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా, ఈ విధంగా చక్కగా ఇలా గ్రేట్ చేసుకున్న దీన్ని ఇప్పుడు రెడీగా పక్కన పెట్టి ఉంచుకోవాలి. నాకైతే బాగా జలుబు చేసిందండి, వాయిస్ కొంచెం చేంజ్ అయింది, ఏమనుకోకండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని దీనిలోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి బాగా కరిగిన తర్వాత మనం పక్కన పెట్టి ఉంచుకున్న క్యారెట్ తురుముని దీంట్లో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఈ క్యారెట్ అనేది మనం వేసిన నేతిలో బాగా మగ్గి ఇది కొంచెం బాగా సాఫ్ట్ అయ్యేంత వరకు కూడా లో టు మీడియం ఫ్లేమ్లో ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇది బాగా సాఫ్ట్ అయ్యే వరకు ఇలా నేతిలో వేపించుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలా మూత పెట్టి 15 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. అడుగుని ఏమాత్రం పట్టేయకుండా దగ్గరుండి ఇలా కలుపుకుంటూ వేపించుకోండి. ఇది ఎంత బాగా మంచిగా సాఫ్ట్ అయితే మన రెసిపీ అన్నది అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దీనిలోకి 10-12 బాదం పలుకులు వేసుకోండి. ఈ బాదం పలుకుల్ని ఎటువంటి వాటర్ వేయకుండా ముందు ఫైన్ పౌడర్ కింద గ్రైండ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఫైన్ పౌడర్ కింద గ్రైండ్ చేసుకున్న దీనిలోకి 5-6 స్పూన్ల మిల్క్ వేసుకోండి. ఇలా మిల్క్ వేసుకున్న తర్వాత మరోసారి బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసేటప్పుడు మిల్క్ సరిపోలేదు అనుకుంటే 5-6 స్పూన్ల మిల్క్ యాడ్ చేసుకోండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా స్మూత్ పేస్ట్ కింద అవ్వాలి. దీన్ని రెడీగా పక్కన పెట్టండి. చూడండి, మనం వేపించుకుంటున్న ఈ క్యారెట్ అనేది నేతిలో బాగా మగ్గింది. మనం ఏదైతే బాదం పేస్ట్ పక్కన పెట్టుకున్నామో ఆ పేస్ట్ని ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకుని లో ఫ్లేమ్లో 2-3 మినిట్స్ దీన్ని వేపించుకోవాలి. బాదం పేస్ట్ కూడా 2-3 నిమిషాలు ఇలా నేతిలో వేగిన తర్వాత దీనిలోకి 1/2 లీటర్ వరకు చికెన్ పాలు వేసుకోవాలండి. ఇక్కడ చికెన్ పాలు వేసుకుంటేనే మనం చేసే ఈ స్వీట్ రెసిపీ టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా 2 కప్పుల వరకు చికెన్ పాలు వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మీడియం టు హై ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఈ పాలల్లో మనం వేసిన క్యారెట్ బాగా ఉడికేంత వరకు కూడా ఇలా దగ్గరుండి కలుపుతూ 5 నిమిషాలు ఉడికించుకోవాలి. 5 నిమిషాలకి ఇది కొంచెం దగ్గర పడిన తర్వాత దీనిలోకి చిటికెడంతా కుంకుమ పువ్వు వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసుకుని ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇక్కడ కుంకుమ పువ్వు అన్నది ఆప్షనల్ అండి, మీకు దగ్గర ఉంటే వేసుకోండి, లేదా స్కిప్ చేసేయచ్చు. మనం వేసిన అన్నీ కూడా బాగా మిక్స్ అయిన తర్వాత దీనిలోకి 1/2 కప్పు నుంచి 3/4 కప్పు వరకు పంచదారను వేసుకోవచ్చు. ఇలా పంచదార వేసుకున్న తర్వాత 1/2 కప్పు వరకు మిల్క్ పౌడర్ యాడ్ చేసుకోండి. ఈ మిల్క్ పౌడర్ అనేది అస్సలు స్కిప్ చేయకండి, ఎందుకంటే దీనివల్ల టేస్ట్ అనేది చాలా ఎన్హాన్స్ అవుతుంది. ఇలా మిల్క్ పౌడర్ వేసిన తర్వాత లమ్స్ ఏమీ ఫామ్ అవ్వకుండా అంతా చక్కగా కలుపుకోండి. ఈ మిల్క్ పౌడర్ ప్లేస్లో కోవాను కూడా యాడ్ చేసుకోవచ్చు. పంచదార బాగా కరిగి మనం వేసిన 1/2 లీటర్ పాలు ఇలా దగ్గర పడేంత వరకు కూడా ఇలా కంటిన్యూస్గా తిప్పుతూ ఉండాలి. ఇది బాగా దగ్గర పడిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి. చూస్తున్నారు కదా, ఇది ఇలా ప్యాన్ నుంచి సెపరేట్ అయ్యి మనం వేసిన నెయ్యి ఇలా పైకి తేలుతుంది అనుకున్నప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. అంతేనండి, చాలా ఈజీగా ఈ హల్వా అనేది మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. హాయ్ అండి, వెల్కమ్ టు అమ్మ చేతి ప్రేమ. ఈరోజైతే మన ఛానల్లో పిల్లలు ఏదైనా స్వీట్ అడిగినప్పుడు ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే పంచదార, మైదా ఇలాంటివి ఏమీ వాడకుండా చాలా హెల్తీగా స్వీట్ తయారు చేసుకోవచ్చండి. నేనైతే ఈ రెసిపీలో ఎటువంటి పిండిలు వాడకుండా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే తయారు చేశానండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ప్యాన్లోకి 1 కప్పు వరకు తినే శనగపప్పు ఉంటుంది కదా, అది ఇలా 1 కప్పు వరకు వేసుకోండి. దీన్ని లో ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు దోరగా వేపించుకోవాలి. ఆల్రెడీ ఇది తినే శనగపప్పే కాబట్టి ఎక్కువసేపు వేపించిన అవసరం లేదండి. ఇలా 2 నిమిషాలు ఎక్కడ మాడకుండా వేపించుకున్న తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని కొంచెం చల్లారనిచ్చుకోవాలి.
ఇది చల్లారేలోపు మనం ఇదే ప్యాన్లోకి 1.5 కప్పు వరకు బెల్లాన్ని వేసుకుందాం. ఇక్కడ నేను బెల్లం పొడిని వాడుతున్నానండి. మనం తీసుకున్న 1 కప్పు శనగపప్పుకి 2 కప్పుల వరకు అయితే బెల్లం పడుతుంది. నేను ఇక్కడ 1/2 కప్పు తగ్గించి వేస్తున్నాను. ఇలా బెల్లం వేసుకున్న తర్వాత 2 కప్పుల వరకు వాటర్ వేసుకోవాలి. ఇక్కడ బెల్లాన్ని కరిగిస్తున్నానండి. పాకమేమి రానవసరం లేదు, బెల్లం పూర్తిగా వాటర్లో కరిగితే సరిపోతుంది. చూడండి, ఇలా బెల్లం బాగా కరిగిన తర్వాత దీన్ని పక్కన పెట్టి చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ చొప్పున జీడిపప్పు, కిస్మిస్, అలాగే బాదం పప్పు 2 టేబుల్ స్పూన్స్ చొప్పున వేసుకుని ఇవి దోరగా వేపించుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అన్నవి పూర్తిగా మన చాయిస్ అండి. మనకి ఎంతైతే కావాలో అన్ని వేపించుకోవచ్చు. కాకపోతే ఇవి లో ఫ్లేమ్లో ఎక్కడ మాడకుండా ఇలా వేపించుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో ఇంకా నెయ్యి మిగిలింది కదా, దీనిలోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు బొంబాయి రవ్వ వేసుకోవాలండి. ఇక్కడ బొంబాయి రవ్వ వేసుకోవడం వల్ల మనం చేసే ఈ రెసిపీ పంటికి అంటకుండా చాలా చాలా టేస్టీగా వస్తుంది. ఇలా బొంబాయి రవ్వని 1-2 నిమిషాలు ఇలా నేతిలో వేపించుకున్న తర్వాత మనం ఆల్రెడీ శనగపప్పుని పొడి చేసుకుని రెడీ పెట్టుకుని ఉంచుకున్నాం కదా, ఆ శనగపప్పు పొడిని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. ఇలా పొడి చేసుకుని వేసుకున్న ఈ శనగపప్పు కూడా నేతిలో బాగా వేపించుకోవాలి. ఇది ఎక్కడా కూడా పచ్చివాసన రాకుండా మధ్య మధ్యలో నెయ్యి యాడ్ చేసుకుంటూ దీన్ని కొంచెం బాగా వేపించుకోవాలి. శనగపప్పు ఎంత బాగా వేపించుకుంటే మనం చేసే రెసిపీ అన్నది అంత టేస్టీగా వస్తుంది. చూడండి, ఈ విధంగా మధ్య మధ్యలో 1-2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి యాడ్ చేసుకుంటూ శనగపప్పుని ఈ విధంగా దోరగా లో ఫ్లేమ్లో వేపించుకోవాలి. 6-7 నిమిషాల పాటు ఈ విధంగా శనగపప్పుని నేతిలో వేపించుకున్న తర్వాత మనం ఆల్రెడీ బెల్లం వాటర్ని రెడీ చేసుకున్నాం కదా, ఆ వాటర్ని ఈ విధంగా సగం వరకు వేసుకోవాలి. అంతా ఒకేసారి వేసేయకండి, సగం వరకు వేసుకుని ఇప్పుడు ఈ బెల్లం సిరప్లో ఈ శనగపప్పు బాగా కలుపుకోవాలి. ఎక్కడ కూడా ఉండలేమి ఫామ్ అవ్వకుండా ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా బాగా కలుపుకోండి. మనం వేసిన ఈ బెల్లం సిరప్లో శనగపప్పు అనేది బాగా ఉడకాలి. దానికోసం ఫ్లేమ్ని లోనే ఉంచుకుని ఇది కొంచెం దగ్గర పడేంత వరకు ఇలా కంటిన్యూస్గా తిప్పుతూ ఉడికించుకోవాలి. నేను ఇక్కడ కలర్ కోసం ఇలా ఫుడ్ కలర్ యాడ్ చేశాను. ఇది ఆప్షనల్ అండి, మీకు నచ్చితే వేసుకోండి లేదా స్కిప్ చేసేయచ్చు. మనం వేసిన బెల్లం సిరప్లో ఈ పిండి అనేది బాగా ఉడికి ఇలా దగ్గర పడిన తర్వాత మిగిలిన బెల్లం వాటర్ ఉంది కదా, అది కూడా ఇప్పుడు వేసేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ఎక్కడా కూడా లమ్స్ ఫామ్ అవ్వకుండా ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టు మధ్య మధ్యలో ఒక్కొక్క స్పూన్ చొప్పున నేతిని యాడ్ చేసుకుంటూ శనగపిండి అన్నది ఎక్కడా కూడా పచ్చిదనం లేకుండా ఈ బెల్లం సిరప్లో బాగా ఉడకపెట్టుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లో కలుపుతూ ఉండండి. 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేశాను. చూడండి, ఇలా మనం కలుపుతూ ఉండగా ఇది కొంచెం గట్టిపడుతూ ఉంటుంది. ఇప్పుడు దీనిలోకి మరో 1/2 టీ స్పూన్ వరకు నేతిని, అలాగే ముందుగానే ఫ్రై చేసి ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం కూడా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి, ఎక్కడ కూడా హై ఫ్లేమ్ పెట్టకూడదు. చూడండి, ఈ విధంగా ప్యాన్ నుంచి సెపరేట్ అయ్యేంత వరకు కూడా ఇలా దగ్గర పడేంత వరకు కూడా కలుపుతూ ఉండాలి. ఇలా దగ్గర పడిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోండి. అంతేనండి, చాలా చాలా యమ్మీగా క్విక్గా తయారు చేసుకునే ఈ స్వీట్ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మరో మంచి ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్. హాయ్ అండి, వెల్కమ్ టు అమ్మ చేతి ప్రేమ. ఈరోజైతే మన ఛానల్లో ఇంట్లోనే హోమ్ మేడ్ కుర్కురే రెసిపీని ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. ఎటువంటి ప్రిజర్వేటివ్స్ అలాగే కలర్స్ ఏమీ యాడ్ చేయకుండా ఇంట్లోనే హెల్తీగా ఇలా కుర్కురే రెసిపీని తయారు చేసుకోవచ్చు. ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. దీనికోసం అయితే నేను ఇక్కడ 1 కప్ వరకు రైస్ ఫ్లోర్ తీసుకుంటున్నాను. ఇది పొడి బియ్య పిండేనండి, మార్కెట్లో తీసుకుంది. ఇప్పుడు దీనిలోకి 1/2 కప్పు వరకు శనగపిండిని తీసుకోవాలి. ఇలా శనగపిండి తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు గోధుమ పిండిని వేసుకోవాలండి. ఇప్పుడు దీనిలోకి 1/2 స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసుకోండి. అలాగే 1/2 స్పూన్ వరకు సాల్ట్ కూడా వేసుకుని ఒకసారి ఇదన్నీ కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి మనం ఏ కప్పుతో అయితే బియ్య పిండి వేసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల వరకు వాటర్ వేసుకోవాలి. ఇది నార్మల్ వాటరేనండి, హాట్ వాటర్ ఏమీ కాదు. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత విస్కర్ సాయంతో ఇదంతా కూడా బాగా క్రీమీ టెక్స్చర్ వచ్చేటట్లు కలుపుకోవాలి. చూడండి, ఎక్కడ కూడా ఎటువంటి లమ్స్ లేకుండా ఇదంతా కూడా ఇక్కడ చూపిస్తున్నట్టు బాగా విస్క్ చేసుకోవాలి.
చూడండి ఇక్కడ చూపిస్తున్నట్టు ఎటువంటి లమ్స్ లేకుండా ఈ విధంగా స్మూత్ బ్యాటర్ అయితే రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బౌల్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోండి. ఈ ప్యాన్లోకి మనం ఏదైతే బ్యాటర్ రెడీ చేసుకున్నామో ఇదంతా కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ లోలోనే పెట్టుకుని ఇక్కడ చూపిస్తున్నట్టు కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి. మనం దీంట్లో రైస్ ఫ్లోర్ వేసాం కదా, ఇలా కలుపుతూ ఉండగా ఇది కొంచెం కొంచెంగా దగ్గర పడుతూ ఉంటుంది. ఇక్కడ ఫ్లేమ్ అనేది లోలో మాత్రమే పెట్టుకోండి, ఏమాత్రం హై స్పీడ్ పెట్టకుండా ఇలా కంటిన్యూస్గా కలుపుతూ ఉండండి. ఇక్కడ చూపిస్తున్నట్టు ఇది ఇలా మెల్లమెల్లగా దగ్గర పడుతూ ఉంటుంది. ఇప్పుడు దీనిలోకి ఒక టేబుల్ స్పూన్ బటర్ కానీ లేదా మన ఇంట్లో నెయ్యి కాచుకుంటాం కదా, అది 2 టేబుల్ స్పూన్స్ వరకు కూడా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత ఇదంతా కూడా బాగా కలుపుతూ ఉండండి. చూడండి బ్యాటర్ అనేది ఈ విధంగా బాగా దగ్గర పడి ఇలా ప్యాన్ నుంచి సెపరేట్ అవుతూ ఉంటుంది. ఈ ప్రాసెస్ అంతా కూడా కొంచెం ఓపిక్గానే చేసుకోవాలండి. ఎక్కడా కూడా పిండి అడుగంటకుండా ఇలా కంటిన్యూస్గా తిప్పుతూ ఇది ఇలా ప్యాన్ నుంచి సెపరేట్ అయ్యేంత వరకు ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టి ఇది కొంచెం చల్లారనివ్వాలి. ఒక 10 నిమిషాలకి ఇలా మూత తీసి చూపిస్తున్నాను. ఈ విధంగా బ్యాటర్ అనేది ఈ విధంగా హోల్డ్ అవుతుంటుంది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి వేసుకుందాం. ఇది మనం చేత్తో తాగగలిగేంత చల్లారిందండి, అంటే చాలా వరకు చల్లారిపోయింది. ఇప్పుడు దీనిలోకి ఈ మిక్చర్ అనేది కొంచెం సెట్ అవ్వడం కోసం ఒక టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ వేసుకోవాలండి. ఇప్పుడు ఈ పిండికి కార్న్ఫ్లోర్ అనేది బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇది కలుపుతున్నప్పుడు కొంచెం చేతికి అంటుకుంటున్నట్టు అనిపించినా కూడా ఇది పూర్తిగా చల్లారేలోపు ఇది బాగా సెట్ అవుతుందండి. మీకు బాగా చేతికి అంటికిపోతుంది అనుకుంటే కనుక ఇలా ఇక్కడ చూపిస్తున్నట్టు చిన్న గిన్నెలోకి నెయ్యి తీసుకోండి. ఈ నెయ్యిని చేతికి బాగా రాసుకుని ఈ పిండి ముద్దని ఇప్పుడు బాగా కలుపుకోవాలి. చూడండి ఇదంతా కూడా బాగా చల్లారిన తర్వాత ఈ విధంగా రౌండ్ బాల్ కింద సెట్ అవుతుంది. చూడండి ఇప్పుడు చేతికి ఏమాత్రం అంటుకోకుండా చాలా చక్కగా సెట్ అయింది కదా. ఇలా అయ్యేంత వరకు కూడా పిండిని సెట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నట్టు చిన్న పిండి ముద్దను తీసుకుని ఈ మాత్రం బాల్ సైజులో తీసుకుని ఇక్కడ చూపిస్తున్నట్టు రోల్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా కుర్కురే ఎలా అయితే షేప్ ఉంటుందో ఆ విధంగా రోల్ చేసుకోండి. ఇప్పుడు నేను ఇంకొకటి చేసి చూపిస్తున్నాను. ఫస్ట్ చిన్న పిండి ముద్దను తీసుకుని ఫస్ట్ రౌండ్ బాల్ కింద చుట్టుకోవాలి. అలా రౌండ్ బాల్ కింద అయిన తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్టు కుర్కురే షేప్ వచ్చేటట్లు రోల్ చేసుకోవాలి. ఇలా అన్నీ కూడా ఇదే మాదిరిగా చేసుకోండి. నేను ఇక్కడ అన్నీ చేసి ఇలా చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. ఈ విధంగా చేసుకుని రెడీ పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇలా చిన్న పిండి ముద్దను వేసి చూడండి. ఇది దాని అంతటా అదే నెమ్మదిగా పైకి లెగుస్తుంది. ఇలా పైకి లెగుస్తుంది అంటే ఆయిల్ కరెక్ట్ హీట్లో ఉన్నట్టు. ఇప్పుడు మనం తయారు చేసుకున్న కుర్కురేలన్నీ కూడా వేసుకోవాలి. ఈ కుర్కురేలు ఒకదానికొకటి అంటికిపోతాయని ఏమేమి టెన్షన్ పడిన అవసరం లేదండి. ఇవి ఏమాత్రం కూడా అంటుకోకుండా చక్కగా వస్తాయి. చూడండి కుర్కురే తయారు చేయడంలో మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే వీటిని లో ఫ్లేమ్లోనే వేపించుకోవాలండి. ఏమాత్రం హై ఫ్లేమ్ కానీ మీడియం ఫ్లేమ్ కానీ పెట్టకూడదు. వేసేటప్పుడే లో ఫ్లేమ్లో వేసుకోవాలి. అలాగే ఇవి మొత్తం వేగే అంతసేపు కూడా లో ఫ్లేమ్లో వేపించుకోవాలి. మ్యాక్సిమం 20 మినిట్స్ వరకు టైం పడుతుందండి ఇవి వేగడానికి. ఇవి బాగా వేగిన తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్టు అస్సలు బబుల్స్ ఏమీ లేకుండా ఈ విధంగా మంచి కలర్ కింద అవుతాయి. ఎప్పుడైతే బబుల్స్ రావడం ఆగిపోతాయో అప్పుడు వీటిని ఇంక తీసుకుని టిష్యూ వేసిన ప్లేట్లో వేసుకోవడమే. అప్పుడే వీడియో స్కిప్ చేసేకండి, ఇంకా ప్రాసెస్ అవ్వలేదు. కుర్కురేకి స్పెషల్ పౌడర్ మసాలా కూడా యాడ్ చేయాలి, అది చూపిస్తాను. వీడియోని చివరి వరకు చూడండి. ఇదే మాదిరిగా మిగతా అన్నీ కూడా లో ఫ్లేమ్లో బాగా వేపించుకోండి. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నట్టు అడుగున వేసిన టిష్యూ పేపర్ని ఇప్పుడు పక్కకు తీసేయండి. ఇలా తీసేసిన తర్వాత ఒకసారి సౌండ్ చూపిస్తాను. చూడండి ఎంత క్రంచీగా వచ్చినాయో కదా. ఇప్పుడు దీంట్లోకి ఒక 1/2 స్పూన్ వరకు సాల్ట్ చల్లుకోవాలి. ఆ తర్వాత మనం తినే కారానికి తగ్గట్టు కారాన్ని స్ప్రింకిల్ చేసుకోండి. ఇప్పుడు 1/2 స్పూన్ వరకు చాట్ మసాలా వేసుకోండి. ఆ తర్వాత ఒక 1/2 స్పూన్ వరకు గరం మసాలా వేసుకోండి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఈ మసాలా పొడులన్నీ ఈ కుర్కురేలకి బాగా పట్టేటట్లు ఈ విధంగా కలుపుకోండి. నేను ఇక్కడ ఒకటి విరిపి చూపిస్తాను. చూసారు కదా ఎంత క్రిస్పీగా వచ్చినాయో. మీకు సౌండ్ వినిపించే ఉంటుంది. ఎంత క్రిస్పీగా వచ్చినాయో, ఎంత క్రంచీగా ఉన్నాయో. అచ్చం బయట కొన్న వాటి కంటే కూడా చాలా క్రంచీగా ఉన్నాయి. హాయ్ అండి, వెల్కమ్ టు అమ్మ కిచెన్. ఈరోజు మన ఛానల్లో చాలా టేస్టీగా ఉండే
టమాటా రోటి పచ్చడి ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. కూర ఏదైనా సరే దాన్ని పక్కన పెట్టేసి మరి మొత్తం అన్నం అంతా ఈ రోటి పచ్చడితోనే తినేస్తారు. అంత రుచిగా ఉండే ఈ టమాటా రోటి పచ్చడి ఇంకా లేట్ చేయకుండా ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా మీలో ఎవరైనా ఈ ఛానల్ మొదటిసారి చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ వరకు నువ్వులు వేసుకుని లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. ఈ పచ్చడికి ఈ నువ్వుల టేస్టేనండి హైలైట్. వీటిని ఏమాత్రం స్కిప్ చేయకండి. ఈ నువ్వుల ప్లేస్లో పల్లీలను కూడా వాడుకోవచ్చు. ఇలా బాగా వేగిన ఈ నువ్వుల్ని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టి ఉంచండి. ఇప్పుడు ఇదే ప్యాన్లో 3-4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుని 7-8 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి వేసుకోండి. పచ్చిమిర్చిలో రకాన్ని బట్టి ఒక్కొక్కటి ఎక్కువ కారంగా ఉంటుంది, ఒకటి తక్కువ కారంగా ఉంటుంది. ఇక్కడ కారం అన్నది మీరు చూసుకుని అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి. ఇన్నే వేయాలని ఏం లేదండి. నేను 1/2 కేజీ టమోటాలకి సరిపడా పచ్చిమిర్చిని వేశాను. ఇలా పచ్చిమిర్చి వేగుతుండగానే ఒక 2 రెబ్బల కరివేపాకు కూడా వేసుకుని వేపించుకోండి. పచ్చిమిర్చి ఇలా ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలా తెల్లగా అయ్యేంత వరకు కూడా వేపించుకోవాలి. ఇలా వేపించుకున్న ఈ పచ్చిమిర్చిని తీసి ఒక ప్లేట్లోకి వేసుకుని పక్కన పెట్టండి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి నాకు ఆయిల్ ఉంది కాబట్టి ఇంకా ఆయిల్ యాడ్ చేయలేదు. ఇన్ కేసు ఆయిల్ తక్కువగా ఉంటే కనుక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకుని బాగా పండిన 1/2 కేజీ నాటు టమాటాలని ఇలా ఇక్కడ చూపిస్తున్నట్టు కట్ చేసుకుని ఇలా ప్యాన్లో వేసుకోవాలి. ఈ రోటి పచ్చడికి కొంచెం పులుపు ఎక్కువగా ఉండే నాటు టమాటాలు వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి. నాటు టమాటాలని తీసుకోవడానికి ట్రై చేయండి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత మూత పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లో వీటిని కుక్ చేసుకోవాలి. 4-5 నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి ఇవన్నీ కూడా రెండో వైపుకి టర్న్ చేసుకోండి. ఎందుకు ఈ విధంగానే కుక్ చేయాలి, మామూలుగా చిన్నగా కట్ చేసుకుని వేసుకోవచ్చు కదా అని మీకు అనిపిస్తుంది. అయితే మనం రోట్లో దంచుకున్నప్పుడు ఈ టమోటాలకు ఉండే పీల్ అన్నది సరిగ్గా నలగదండి. అందువల్ల ఆ పీల్ సెపరేట్గా తీసేయాలి అంటే మనం ఈ విధంగా చేసుకుంటేనే పీల్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా వేసి మళ్ళీ మూత పెట్టి 5-6 నిమిషాలు లో టు మీడియంలో ఇలా ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మళ్ళీ ఇక్కడ మూత తీస్తున్నాను. టమోటాలు బాగా సాఫ్ట్ అయ్యి వీటికి ఉన్న పీల్ అనేది ఈజీగా సెపరేట్ అవుతుంది. చాలామంది టమాటో పచ్చడి తినడానికి ఇష్టపడతారు కానీ వీటికి ఉన్న పీల్ అంటే ఇష్టంగా ఉండరు. అలాంటి వాళ్ళకి ఇలా ఈజీగా పీల్ని సెపరేట్ చేసుకోవచ్చు. అంతేకాదండి, ఈ పీల్ మన ఆరోగ్యానికి కూడా అంత మంచిది కాదు. ఈ విధంగా అంతా పీల్ అంతా సెపరేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు గరిటెతో ఇక్కడ చూపిస్తున్నట్టు పెద్దగా ఉన్న టమాటా ముక్కలను ఇలా చిన్నగా స్మాష్ చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టి ఇందులో ఉన్న వాటర్ ఎక్కువగా ఉంది కదా, ఇవి కొంచెం తగ్గేంత వరకు మగ్గించుకోవాలి. ఇప్పుడు 5-6 నిమిషాలకి ఇలా మూత తీసి చూస్తే చాలా వరకు ఇది కొంచెం దగ్గర పడింది. చూస్తున్నారు కదా, మరీ ఇది దగ్గర పడకూడదండి, కొంచెం వాటరీగా ఉండాలి. ఈ మాత్రం ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని కొంచెం చల్లారనివ్వాలి. ఇప్పుడు ఈ పచ్చడి చేసుకోవడానికి ఇలా రోల్ తీసుకోండి. మనం ముందుగా వేయించుకున్న నువ్వుల్ని ఫస్ట్ దంచుకోవాలి. ఎందుకంటే ఇవి కొంచెం పొడి పొడిగా ఉంటాయి కదా, వీటిని ఫస్ట్ దంచుకుంటే ఇవి త్వరగా నలుగుతాయి. ఇలా రోట్లో దంచుకోవడం అనేది కొంచెం కష్టమైన పని అయినా కూడా ఇష్టంగా చేసుకుంటే దాని టేస్ట్ అనేది అమోఘంగా ఉంటుందండి. అదే మిక్సీలో అయితే 1 నిమిషంలో మనకి ఇది రుబ్బి పెడుతుంది, కాకపోతే మనకి టేస్ట్ అంత బాగోదు. ఇలా రోట్లో అయితే చాలా చక్కగా ఉంటుంది. చూస్తున్నారు కదా, నువ్వుల ఈ విధంగా మెత్తగా పొడి అయ్యేంత వరకు కూడా దంచుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనం పచ్చిమిర్చి కరివేపాకు వేపించుకున్నాం కదా, అది వేసుకుని నెక్స్ట్ దంచుకోవాలి. కొత్తగా రోల్ ఉపయోగించే వాళ్ళ కోసం చెప్తున్నాను. ఈ పచ్చిమిర్చిని దంచేటప్పుడు చిన్నపిల్లల్ని ఎవరిని దగ్గరికి రానివ్వకండి. మళ్ళీ వీటి నుంచి వచ్చే చిందులు వాళ్ళకి ఏమన్నా పడినా కూడా చాలా మండుతుంది. ఈ విధంగా పచ్చిమిర్చి సగం దంచుకున్న తర్వాత దీనిలోకి 1/2 స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. నేను ఇక్కడ జీలకర్ర పొడి వేస్తున్నాను. అలాగే 6-7 వెల్లుల్లి ఇలా రేకులు పొట్టు తీసుకుని వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా ఇప్పుడే వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా కొంచెం స్మాష్ అయ్యేంత వరకు కూడా ఇలా దంచుకోవాలి. ఇవి పూర్తిగా మెత్తగా అయ్యేంత వరకు అవసరం లేదండి, కచ్చా పచ్చగా దంచుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా, ఇలా ఈ విధంగా దంచుకున్న తర్వాత ఇప్పుడు ఈ పచ్చిమిర్చి ముద్దను ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మనం ఇక్కడ చిన్న రోలు వాడుతున్నాం కాబట్టి ఇలా సెపరేట్గా దంచుతున్నాం, కానీ కొంచెం పెద్ద సైజు రోలు ఉంటే అన్నీ కలిపి ఒకేసారి దంచివేయచ్చు. ఇప్పుడు దీంట్లోకి మనం ఉడికించుకుని పక్కన పెట్టుకున్న ఈ టమోటా గుజ్జును కూడా వేసుకోవాలి. ఇక్కడ టమోటాలని ఎక్కువ దంచుకొని అవసరం లేదండి, ఎందుకంటే ఆల్రెడీ అవి చాలా మెత్తగా అయిపోయినాయి కదా, ఇలా కొంచెం దంచుకుంటే సరిపోతుంది. మనం ముందరే టమోటాలకున్న తొక్క కూడా తీసేసాం కదా, ఇంకా చాలా తొందరగా ఇది గుజ్జు కింద అయిపోతుందండి. పెద్దగా ఎక్కువ శ్రమ పడిన అవసరం లేకుండా ఇలా గుజ్జు కింద అయిపోతుంది.
ఇలా అన్నీ కూడా దంచుకున్న తర్వాత ఈ గుజ్జంతా కూడా ఒక ప్లేట్లోకి వేసుకుని ఇలా రెడీగా పక్కన పెట్టుకోండి. ఇలా రోట్లో చేసుకునే టమాటా పచ్చడి ఉత్తిగా తిన్నా బాగుంటుందండి, లేదా తాలింపు పెడితే దాని రుచి ఇంకా బాగుంటుంది. నేనైతే తాలింపు పెడతాను. ఇలా 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని, ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, 1 స్పూన్ పచ్చిశనగపప్పు, అలాగే 2 ఎండుమిర్చిని కూడా ఇలా తుంచి వేసుకోండి. 2 రెబ్బల కరివేపాకు కూడా వేసుకుని ఈ తాలింపు కొంచెం ఎర్రగా వేగిన తర్వాత దీనిలోకి చిటికెడంతా పసుపు కూడా వేసుకోండి. మనం చేసే ఈ పచ్చడి కొంచెం కలర్ఫుల్గా అందంగా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ తాలింపు ఎర్రగా వేపించుకున్న తర్వాత మనం దంచి పెట్టుకున్న ఈ టమోటా గుజ్జునంతా కూడా ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు 2-3 నిమిషాల పాటు ఇది హై ఫ్లేమ్లో ఇదంతా కూడా కలిసేటట్టు కలుపుకొని కొంచెం ఇదంతా దగ్గర పడేంత వరకు కూడా ఇలా తిప్పాలి. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని ఈ పచ్చడి వేసుకుని తింటే ఇంక మాటలు లేవండి. ఏ కూర అయినా సరే పక్కన పెట్టి మొత్తం అన్నం అంతా ఈ పచ్చడితోనే తినేస్తాము. అంత టేస్టీగా ఉంటుంది ఈ రోటి పచ్చడి. మీరు ఒకసారి ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని డైలీ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చేసిన ఈ ప్లమ్ కేక్ అయితే చాలా టేస్టీగా స్పాంజీగా వచ్చిందండి. అయితే ఒక టేస్ట్ అయితే చివరిలో ఉంది. అదేంటో చూసేయాలంటే వీడియో చివరి వరకు చూడండి. ఈ కేక్ అయితే చాలా హెల్దీ కేక్ అండి. ఇప్పుడు ప్యాన్లో 3/4 కప్పు వరకు బెల్లం తురుముని వేసుకోవాలి. అలాగే 1/2 కప్పు వాటర్ కూడా వేసుకోండి. ఇప్పుడు ఈ బెల్లం జస్ట్ కరిగితే సరిపోతుందండి, పాకం ఏమి రానవసరం లేదు. ఈ వాటర్లో ఈ బెల్లం కరిగిన తర్వాత 2-3 నిమిషాలు మరిగించి అప్పుడు ఇది స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఈ కేక్ కోసం అస్సలు షుగర్ ఏమి వాడమండి. ఈ బెల్లం వల్ల వచ్చే స్వీట్నెస్సే మన కేక్కి సరిపోతుంది. చూస్తున్నారు కదా, ఇలా బాగా కరిగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ బెల్లం సిరప్ని ఇక్కడ చూపిస్తున్నట్టు వడగట్టుకోవాలి. ఇలా వడగట్టుకోవడం వల్ల బెల్లంలో ఉండే ఇంప్యూరిటీస్ అన్నీ మన కేక్లోకి రాకుండా ఉంటాయి. ఇలా మంచిగా వడగట్టుకున్న తర్వాత చిన్నగా కట్ చేసిన డ్రై ఫ్రూట్స్ని ఇక్కడ చూపిస్తున్నట్టు యాడ్ చేసుకోవాలి. మీకు నచ్చిన క్వాంటిటీలో యాడ్ చేసుకోండి. నేనైతే 2 టేబుల్ స్పూన్స్ వరకు బాదము, 2 టేబుల్ స్పూన్స్ జీడిపప్పు, మరో 2 టేబుల్ స్పూన్స్ వరకు కిస్మిస్ యాడ్ చేశాను. అలాగే 2.5 టేబుల్ స్పూన్స్ వరకు ట్రూటీ ఫ్రూటీని యాడ్ చేశాను. ఇవే యాడ్ చేయాలని ఏమీ లేదండి. మీ దగ్గర అందుబాటులో ఏం డ్రై ఫ్రూట్స్ ఉంటే అవన్నీ కూడా యాడ్ చేసుకుని ఇలా వేడిగా ఉన్న ఈ బెల్లం సిరప్లో వీటిని నానబెట్టుకోవాలి. మనకి మిగతా ప్రాసెస్ అయ్యే లోపల ఇవి నానిపోతాయి. ఇప్పుడు ఈ బౌల్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దీనిలోకి 3 యాలకులు, 4 లవంగాలు, 10 వరకు మిరియాలు, అలాగే చిన్న ముక్క దాల్చిన చెక్క వేసుకోవాలి. ఏంటి మసాలా యాడ్ చేస్తున్నాను అనుకుంటున్నారేమో, కానీ ఈ ప్లమ్ కేక్ లో ఇవన్నీ కూడా యాడ్ చేస్తారండి. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నట్టు జాజికాయ ఫ్లేవర్ని కూడా యాడ్ చేయడం కోసం ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలా గ్రేట్ చేసుకోవాలి. ఇది ఎక్కువ ఫ్లేవర్ అవసరం లేదండి, కొంచెం సరిపోతుంది. అందువల్ల కొంచెం అంత గ్రేట్ చేసుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా, ఇలా కొంచెం యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా బాగా మిక్స్ అవ్వడం కోసం 1 టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ యాడ్ చేస్తున్నానండి. చిన్న క్వాంటిటీలో మనం తీసుకున్నాం కాబట్టి ఇవి బాగా గ్రైండ్ అవ్వాలంటే కొంచెం షుగర్ యాడ్ చేయాలి. ఇవి మెత్తని పౌడర్ అయ్యేటట్లు గ్రైండ్ చేసుకోండి. చూస్తున్నారు కదా, ఇలా గ్రైండ్ చేసుకున్న ఇది కూడా పక్కన పెట్టించండి. మనం కేక్ బ్యాటర్ తయారు చేయకముందే కేక్ ట్రేని ముందుగా రెడీ చేసి పెట్టుకోవాలి. ఇలా మనం ఏ షేప్లో అయినా కేక్ ట్రే తీసుకోండి. ఇలా ముందుగా దీనికి ఆయిల్ కానీ గీ కానీ అప్లై చేసుకున్న తర్వాత అడుగున ఇక్కడ చూపిస్తున్నట్టు బటర్ పేపర్ కట్ చేసుకుని వేసుకోవాలి. ఇలా బటర్ పేపర్ వేసుకున్న తర్వాత ఈ బటర్ పేపర్ అనేది కదిలిపోకుండా ఉండటానికి పైన కొంచెం ఆయిల్ అప్లై చేసుకుని ఈ కేక్ ట్రేని రెడీగా పక్కన పెట్టండి. ఇప్పుడు కేక్ బ్యాటర్ రెడీ చేద్దాం. దీనికోసం 1/2 కప్పు వరకు కాచి చల్లార్చిన పాలని ఇలా మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 1 టీ స్పూన్ వరకు వెనిగర్ని యాడ్ చేయండి. ఇలా వెనిగర్ వేసుకున్న తర్వాత 1/2 కప్పు వరకు ఎటువంటి ఫ్లేవర్స్ లేని ఆయిల్ వేసుకోవాలి. ఈ ప్లేస్లో బటర్ అన్న వేసుకోవచ్చు, లేదా గీ కూడా వేసుకోవచ్చు అండి. కానీ ఎటువంటి ఫ్లేవర్స్ లేని ఆయిల్ మాత్రం ఎటువంటి ఫ్లేవర్స్ లేనిది వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా 1 మినిట్ పాటు బాగా మిక్స్ అయ్యేటట్టు ఇలా విస్క్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా కలిసిన తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలా జల్లెడ పెట్టుకుని 1 కప్పు వరకు గోధుమ పిండిని వేసుకోండి. మనం ఇక్కడ హెల్దీ కేక్ తయారు చేస్తున్నామండి, అసలు మైదా ఏమీ వాడట్లేదు. ఇప్పుడు 1/2 కప్పు వరకు మిల్క్ పౌడర్ వేసుకోవాలి. ఇలా మిల్క్ పౌడర్ వేసుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలా దినుసులు ఉన్నాయి కదా, ఆ పౌడర్ కూడా ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసుకోవాలి. అలాగే చిటికెడంతా సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా జల్లించుకోవాలి. ఇలా జల్లించుకోవడం అనేది కంపల్సరీ అండి, ఎందుకంటే ఇవన్నీ కూడా ఎక్కడ ఉండలు లేకుండా మన బ్యాటర్ అనేది చక్కగా రావడం కోసం ఇలా జల్లించుకోవాలి. ఇలా జల్లించుకోగా ఇవి మిగిలిన ఇవన్నీ కూడా పక్కన పెట్టేసేయండి.
ఇలా డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా జల్లించుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్టు స్పాచులా యూస్ చేసి ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవాలి. ఇక్కడ ఒకటే డైరెక్షన్లో వీటిని కలుపుకోవాలండి. ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో అయితే అన్నీ కూడా కరెక్ట్గా మిక్స్ అవుతాయి. ఇలా అంతా కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ నానబెట్టుకున్నాం కదా బెల్లం సిరప్లో, అవి ఇందులో యాడ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే ఇవంతా కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు ఇలా కలుపుకోవాలి. ఇలా కలిపేటప్పుడు బాగా ఎక్కువ స్పీడ్గా కలుపుకండి, అలాగే బాగా స్లోగా కూడా కలుపుకండి. అంతా కూడా మంచిగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా బ్యాటర్ కన్సిస్టెన్సీ అన్నది ఈ విధంగా వచ్చేంత వరకు కూడా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత ఇంకా అసలు లేట్ చేయకూడదండి. వెంటనే కేక్ ట్రే ఉంటుంది కదా, దాంట్లోకి యాడ్ చేసేయాలి. అందుకే ముందరే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి అని అన్నాను. ఇలా కేక్ ట్రేలో ఈ బ్యాటర్ అంతా వేసేసుకోవాలి. ఇలా బ్యాటర్ మొత్తం వేసుకున్న తర్వాత 2-3 సార్లు ట్యాప్ చేసుకోండి. ఇలా ట్యాప్ చేసుకున్న తర్వాత ముందరే కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని మనకు నచ్చిన విధంగా గార్నిష్ చేసుకోవచ్చు. నేనైతే ఈ విధంగా గార్నిష్ చేస్తున్నాను. ఇలా గార్నిష్ చేసుకున్న ఈ కేక్ ట్రేని మనం ముందరగానే ప్రీహీట్ చేసుకున్న ప్యాన్లో కానీ లేదా ఓవెన్లో కానీ దీన్ని బేక్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ముందరే ఇలా ప్రీహీట్ చేసుకుంటున్నాను. ఇలా సాల్ట్ వేసి స్టాండ్ పెట్టి ఇలా ముందుగానే ఇలా ప్యాన్ని ప్రీహీట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ కేక్ ట్రేని ఈ ప్యాన్లోకి సెంటర్కి వచ్చేటట్టు పెట్టుకుని మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక 40 to 50 మినిట్స్ పాటు బేక్ చేసుకోవాలి. ఇక్కడ ఈ మూతకి చిన్న హోల్ ఉంది కదా, దీన్ని కూడా ఇలా ఏదైనా పిండితో ఇలా కవర్ చేసుకోవాలి. నాకు ఈ కేక్ మొత్తం బేక్ అవడానికి 50 మినిట్స్ వరకు టైం పట్టిందండి. లో ఫ్లేమ్లో బేక్ చేశాను. నేను వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా చివరిలో ఒక ట్విస్ట్ ఉందని, అది ఇదేనండి. నేను గార్నిష్ చేసిన డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా మునిగిపోయాయి. నాకు ఏం చేయాలో అయితే అర్థం కాలేదండి. అయితే నాకు ఒకటి మాత్రం తెలిసింది ఏంటంటే, మనం దేనికి కూడా అంత కంగారు పడకూడదని. మనకి కూడా చాలా చాలా ఐడియాస్ ఉంటాయి కదా, ఆ ఐడియా నెంబర్ ప్లే 1, 2, 3 ఉంటాయి కదండి మనకి, అవి అప్లై చేస్తాను అనమాట. కేక్ రావడం మాత్రం పర్ఫెక్ట్గా పొంగిందండి. ఫ్లఫీగా స్పాంజీగా చాలా బాగా వచ్చింది. ఇప్పుడు ఈ కేక్ ట్రే చక్కగా పొంగింది కదా, ఇలా నైఫ్ పెట్టి చూస్తాను. ఏ నైఫ్కి ఏమీ అంటుకోలేదంటే కేక్ బాగా బేక్ అయినట్టు. ఇప్పుడు దీన్ని తీసేసి చల్లారి పెట్టుకోవాలి. ఇక్కడ కేక్ పూర్తిగా చల్లారిన తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్టు సైడ్స్ని కొంచెం లూజ్ చేసుకోండి. ఇలా చాకుతో ఇలా లూజ్ చేసుకున్న తర్వాత దీన్ని డీమోల్డ్ చేసుకోండి. ఇప్పుడు దీనికి ఉన్న బటర్ పేపర్ని నెమ్మదిగా రిమూవ్ చేసుకోవాలి. మనకి కేక్ అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. ముందుగా దీని మీద మనకి ట్రేలో మిగిలిపోయిన బెల్లం సిరప్ ఉంది కదా, అది కొంచెం అప్లై చేశానండి. మనం డ్రై ఫ్రూట్స్ని అంటించినప్పుడు అవి స్టిక్ ఆన్ అవడం కోసం ఇలా బెల్లం సిరప్ని అప్లై చేశాను. తర్వాత డ్రై ఫ్రూట్స్తో మళ్ళీ ఈ విధంగా గార్నిష్ చేసుకున్నాను. చివరిగా కేక్ అయితే ఇలా తయారైందండి. మీకోసం ఇక్కడ కట్ చేసి చూపిస్తాను. పైన డెకరేషన్ పార్ట్ ఇలా మునిగిపోయినా కూడా లోపల అయితే కేక్ చాలా బాగా పొంగిందండి. ఫ్లఫీగా స్పాంజీగా చాలా చాలా టేస్టీగా ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. హాయ్ అండి, వెల్కమ్ టు అమ్మ కిచెన్. ఈరోజైతే మన ఛానల్లో ఓవెన్ యూజ్ చేయకుండా ఇంట్లోనే చాలా టేస్టీగా ఉండే బిస్కెట్స్ ఎలా తయారు చేసుకోవాలి, అలాగే ఈ బిస్కెట్స్ మీద గార్నిషింగ్ కోసం చాక్లెట్ గనాష్ని యూజ్ చేసి ఎలా డెకరేట్ చేసుకోవాలి అనే విషయాల్ని ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా మీలో ఎవరైనా ఈ ఛానల్ని మొదటిసారి చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని మొదలు పెడదాం. ముందుగా దీనికోసం అన్సాల్టెడ్ బటర్ ఉంటుంది కదా, దానిని 70 గ్రామ్స్ వరకు తీసుకున్నాను. ఈ బటర్ ప్లేస్లో నెయ్యి కూడా వాడుకోవచ్చండి. ఇలా బటర్ వేస్ట్ చేసినా నెయ్యి వేస్ట్ చేసినా బిస్కెట్స్ టేస్ట్ అనేది ఏమీ మారదు, రెండూ కూడా ఒకలానే ఉంటాయి. ఇన్ కేస్ మీ దగ్గర బటర్ కానీ లేకపోతే 70 గ్రామ్స్ వరకు నెయ్యి వేసుకోండి. ఇలా బటర్ని ఇలా క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు ఇలా కలుపుకున్న తర్వాత ఇక్కడ నేను షుగర్ని ఇలా పౌడర్ చేసి పెట్టుకున్నాను. ఈ షుగర్ని కరెక్ట్గా అరకప్పు వరకు వచ్చేటట్లు కొలుచుకుని వేసుకోవాలి. మనం కేక్ చేసిన బిస్కెట్స్ చేసిన ప్రతిదీ కూడా కొలుచుకుని వేసుకుంటేనే అక్కడ రెసిపీ అనేది కరెక్ట్గా వస్తుంది. మనం తీసుకున్న 70 గ్రామ్స్ బటర్కి అరకప్పు షుగర్ అన్నది కరెక్ట్గా సరిపోతుందండి. ఇలా షుగర్ వేసుకున్న తర్వాత ఈ షుగర్ అంతా కూడా బాగా మెల్ట్ అయ్యేటట్టు ఒకసారి కలుపుకోవాలి. ఇన్ కేస్ మీ దగ్గర బీటర్ ఉంటే బీటర్ని యూజ్ చేసి కూడా దీన్ని కలుపుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇలా షుగర్ అంతా కూడా బటర్లో బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత ఇప్పుడు మైదా పిండిని 1 కప్పు వరకు తీసుకోవాలి. ఇక్కడ మైదా పిండి ప్లేస్లో గోధుమ పిండి కూడా వేసుకోవచ్చండి. రెండిట్లకి కూడా బిస్కెట్ అన్నది చక్కగా పొంగుతుంది.
ఇలా కొలుచుకుని తీసుకున్న ఈ మైదా పిండిని ఒకేసారి వేసేయకుండా ఇక్కడ చూపిస్తున్నట్టు కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. దీంట్లోకి చిటికెడంతా సాల్ట్ కూడా వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ చూపిస్తున్నట్టు మైదా పిండిని ఈ విధంగా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. ఎక్కడా కూడా లమ్స్ లేకుండా ఈ విధంగా కలుపుకోవాలి. మీరు ఇలా కలుపుతున్నప్పుడు బాగా డ్రైగా ఉంది అని అనిపిస్తే ఇంకొంచెం నెయ్యిని యాడ్ చేసుకోండి, 2 టేబుల్ స్పూన్స్ వరకు. అంతేగాని వాటర్ మాత్రం ఏమాత్రం యాడ్ చేయకూడదు. చూస్తున్నారు కదా, ఇలా మొత్తం కలపగానే ఇలా పిండి ముద్దలాగా ఇంత సాఫ్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకోండి. ఈ ప్యాన్కి సరిపడా బటర్ పేపర్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ బటర్ పేపర్ కంపల్సరీ వేసుకోవాలండి, లేకపోతే బిస్కెట్స్ అడుగునన్నది బాగా ఎక్కువగా మాడిపోతుంది. ఇలా బటర్ పేపర్ని ప్యాన్కి సరిపడా కట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ప్యాన్కి నెయ్యి కానీ ఆయిల్ని కానీ అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత ఇలా బటర్ పేపర్ వేసుకుని ఈ బటర్ పేపర్కి కూడా కొంచెం ఆయిల్ని అప్లై చేసుకోండి. ఒక పక్క ఈ ప్రాసెస్ అంతా చేస్తూనే మరో పక్క స్టవ్ మీద ప్యాన్ పెట్టి దాన్ని ప్రీహీట్ చేసుకోవాలండి. ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా ప్యాన్ పెట్టి దీన్ని లో టు మీడియంలో ప్రీహీట్ చేసుకోవాలి. ఈ ప్యాన్ హీట్ అయ్యేలోపు మనం ఇక్కడ బిస్కెట్స్ని షేప్ చేసుకుందాం. ఈ బిస్కెట్స్ అన్నీ ఒకటే షేప్లో రావడం కోసం నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ మెజర్మెంట్ కప్ ఉంటుంది కదా, దాన్ని ఇలా తీసుకుని దీనిలోకి ఇక్కడ చూపిస్తున్నట్టు పిండిని పెట్టి ఈ విధంగా రోల్ చేసుకుంటున్నాను. ఈ విధంగా ఒక మెజర్మెంట్ కప్పు కానీ స్పూన్ కానీ పెట్టుకుంటే మనకి బిస్కెట్స్ అన్నీ ఒకటే షేప్లో వస్తాయండి. చూస్తున్నారు కదా, ఇలా బాగా రోల్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా ప్యాన్లో పెట్టుకోవాలి. ఇదే మాదిరిగా మొత్తం అన్ని బిస్కెట్స్ కూడా ఒకటే సైజు వచ్చేటట్లు చేసుకోండి. ఇప్పుడు ఈ ప్యాన్ని మనం ప్రీహీట్ చేసుకున్న తావా ఉంది కదా, దాని మీద పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని మూత పెట్టి లో ఫ్లేమ్లో 10 మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలి. ఇక్కడ 10 మినిట్స్ అని కరెక్ట్గా చెప్పలేమనండి, ఒక్కొక్కసారి మట్లు 15 మినిట్స్ కూడా అవుతుంది. మనకి బిస్కెట్స్ బాగా బేక్ అయినాయి అని ఎలా తెలుస్తుందంటే ఇలా దగ్గరగా చూసినప్పుడు అడుగున కొంచెం బ్రౌనిష్ కలర్లోకి మారుతుంది. అలా బ్రౌనిష్ కలర్లోకి చేంజ్ అయింది అంటే బిస్కెట్స్ పూర్తిగా బేక్ అయినట్టు. వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి ఈ ప్యాన్ని స్టవ్ నుంచి తీసి ఇలా పక్కన పెట్టుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. వేడిగా ఉన్నప్పుడు ఏమాత్రం బిస్కెట్స్ని కదపకండి, ఎందుకంటే బిస్కెట్స్ అనేవి పూర్తిగా చల్లారిన తర్వాతే బిగుసుకుంటాయి. ఈ బిస్కెట్స్ని చల్లారేలోపు చాక్లెట్ గనాష్ని తయారు చేసుకుందాం. ముందుగా డార్క్ చాక్లెట్ని ఈ విధంగా కరిగించుకోవాలి. ఇలా కరిగించుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్స్ వరకు కోకో పౌడర్, 2 టేబుల్ స్పూన్స్ కాచి చల్లార్చిన పాలని యాడ్ చేసుకోవాలి. ఇలా కరిగించిన డార్క్ చాక్లెట్లో కోకో పౌడర్, మిల్క్ ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ కన్సిస్టెన్సీ అన్నది ఈ విధంగా కొంచెం లిక్విడీ కన్సిస్టెన్సీలోకి వచ్చాక ఇప్పుడు దీన్ని ఇలా పైపింగ్ బ్యాగ్లోకి వేసుకోండి. ఇప్పుడు ఈ పైపింగ్ బ్యాగ్ని రబ్బర్తో సీల్ చేసేసి ఇక్కడ చూపిస్తున్నట్టు చిన్నగా హోల్ వచ్చేటట్టు కట్ చేసుకోవాలి. ఇప్పుడు బిస్కెట్స్ చల్లారని లేదో చూద్దాము. నేను ఇక్కడ బిస్కెట్స్ చల్లారడానికి 20 మినిట్స్ వరకు టైం పట్టిందండి. ఒకసారి బిస్కెట్స్ చల్లారని లేదు చూద్దాం. చూడండి, చక్కగా చల్లారిపోయినాయి బిస్కెట్స్. చూడండి, చాలా చక్కగా బేక్ అయినాయి కదా. అడుగున ఎక్కువ నల్లగా మాడిపోకుండా చాలా పర్ఫెక్ట్గా బేక్ అయినాయి. ఇలా బటర్ పేపర్ వేయడం వల్ల ఈ విధంగా చక్కగా బేక్ అవుతాయి. నేను ఇక్కడ వేరొక ప్యాన్ కూడా పెట్టి మిగతా పిండితో ఇలా బిస్కెట్స్ని రెడీ చేశాను. ఇవి కూడా చూడండి చక్కగా బేక్ అయినాయి. మొత్తం నేను తీసుకున్న 1 కప్పు మైదా పిండికి ఇన్ని బిస్కెట్స్ అయితే వచ్చినాయి. ఇప్పుడు వీటిని ఎలా డెకరేట్ చేసుకోవాలనేది చూద్దాం. ఇలా చాక్లెట్ గనాష్ని పైపింగ్ బ్యాగ్లో వేసుకున్నాం కదా, మనకి నచ్చినట్టు వీటిని గార్నిష్ చేసుకోవచ్చండి. ఇదే డిజైన్ వేయాలని ఏం లేదు, నేనైతే ఈ విధంగా వేస్తున్నాను. ఇలా డిజైన్ వేసుకున్న తర్వాత వీటి లుక్ అయితే చాలా చాలా ఎమ్మీగా ఉన్నాయి కదండి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. నేను ఇక్కడైతే సగం బిస్కెట్స్ ఒక డిజైను, మిగతా సగం బిస్కెట్స్ ఇంకొక డిజైను మారుస్తున్నానండి. ఈ విధంగా బిస్కెట్స్ని గార్నిష్ చేసుకున్నాను. నేను ఇక్కడ మీకోసం ఒకటి విరిపి చూపిస్తాను. ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందంటే ఈ బిస్కెట్స్ బయట కొన్నవి అంటే నమ్మేటట్లు వచ్చినాయి. చాలా క్రంచీగా, చాలా టేస్టీగా ఉన్నాయండి. నేను ఇక్కడ మైదా పిండితో చేశాను, కానీ మీరు గోధుమ పిండితో ఈ బిస్కెట్స్ చేసుకోండి. చాలా చాలా హెల్దీగా కూడా ఉంటాయి. ఈ బిస్కెట్స్ని వారం రోజుల పాటు ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకుని స్టోర్ చేసుకోవచ్చండి. పిల్లలకి స్నాక్ బాక్స్లోకి వేసుకోవడానికి, అప్పుడప్పుడు టీ టైం స్నాక్గా కూడా చాలా బాగుంటాయి. ఇంకా పండగ వచ్చేస్తుంది కదా, ఎప్పుడు చేసుకునే సాంప్రదాయ రుచులే కాకుండా ఈసారి ఇలా బిస్కెట్స్ని ట్రై చేయండి. చాలా చాలా బాగుంటాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హాయ్ అండి, వెల్కమ్ టు అమ్మ కిచెన్. ఈరోజు మన ఛానల్లో స్ట్రీట్ స్టైల్ వెజ్ స్ప్రింగ్ రోల్స్ని చేస్తున్నానండి. పిల్లలకైతే ఈ రెసిపీ చాలా చాలా ఇష్టం. మీరు ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికోసం ముందుగా 1/2 కప్పు వరకు మైదా, 3/4 కప్పు వరకు కార్న్ఫ్లోర్ తీసుకోవాలి.
ఇలా కార్న్ఫ్లోర్ మైదా వేసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని ఇదంతా కూడా ఒకసారి బాగా కలిసేటట్టు కలుపుకోండి. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఇక్కడ చూపిస్తున్నట్టు ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కూడా వాటర్ వేసుకోవాలి. నాకు ఇక్కడ 1 కప్పు వరకు వాటర్ పట్టినయ్యి. చూస్తున్నారు కదా, కన్సిస్టెన్సీ ఈ విధంగా గరిటె ఇలా వెనక వైపున ఇలా వేలుతో అంటే ఈ విధంగా రావాలి. ఈ మాత్రం కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ బ్యాటర్ని 15 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఈలోపు దీనిలోకి కర్రీని ప్రిపేర్ చేసుకుందాం. ఈ కర్రీ అయితే అచ్చంగా స్ట్రీట్ స్టైల్లో ఉంటుందండి. దీనికోసం ముందుగా ప్యాన్లో 3 స్పూన్ల ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక 1.5 స్పూన్ల వరకు అల్లం ముక్కలు వేసుకుని అల్లం ముక్కలు వేగిన తర్వాత 2 ఉల్లిపాయలను ఈ విధంగా సన్నని చీరికల్లా కట్ చేసి వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు కొంచెం బాగా సాఫ్ట్ అయ్యి ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు వేపించుకున్న తర్వాత 2 పచ్చిమిర్చిని అలాగే 1/2 కప్పు వరకు క్యాప్సికమ్ ముక్కల్ని అలాగే 1 అరముక్క క్యారెట్ని కూడా ఈ విధంగా ఇలా నిలువుగా తురుముకుని వేసుకోవాలి. ఈ వెజిటబుల్స్ అన్నీ ఆయిల్లో 5 నిమిషాల వరకు హై ఫ్లేమ్ మీద వేపించుకోవాలి. దీనిలోకి సాల్ట్, 1 స్పూన్ కారం అలాగే ఇక్కడ చూపిస్తున్న ఈ సాసెస్ అన్నీ కూడా వేసుకోవాలి. టమాటో కెచప్, రెడ్ చిల్లీ సాస్, సోయా సాస్, వెనిగర్ ఇవన్నీ కూడా 1.5 స్పూన్ చొప్పున వేసుకోవాలి. ఇలా సాసెస్ వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో ఇవన్నీ కూడా ఈ వెజిటబుల్స్లో బాగా మిక్స్ అయ్యేంత వరకు కూడా ఇలా కలుపుకోవాలి. ఈ కర్రీలో ఎక్స్ట్రా మాయిశ్చర్ని తగ్గించడం కోసం మన ఇంట్లో అటుకులు ఉంటాయి కదా, ఆ అటుకుల్ని ఇలా గుప్పుడిని ఇలా అరగుప్పుడు ఇలా షిఫ్ట్ల వారీగా వేసుకుని ఈ మాయిశ్చర్ని అబ్జర్వ్ చేయడం కోసం వేసుకోవాలి. ఇలా అటుకులు వేసుకోవడం వల్ల కర్రీ అనేది కొంచెం దగ్గర పడి స్టఫింగ్కి ఈజీగా ఉంటుంది. ఇలా అటుకులు వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా సాఫ్ట్ అయ్యేంత వరకు 2-3 నిమిషాలు ఇలా కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ కూరని పూర్తిగా చల్లారనివ్వాలి. మనం పక్కన నానబెట్టుకున్న బ్యాటర్ కూడా 15 నిమిషాలు అయింది. ఇప్పుడు గరిటెతో ఒకసారి అంతా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఈ ప్యాన్ మీద 2-3 చుక్కల ఆయిల్ వేసుకుని ఇలా ఆయిల్ అంతా కూడా స్ప్రెడ్ చేసుకుని ఒక గరిటె బ్యాటర్ని ఈ విధంగా వేసుకుని ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇదంతా కూడా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకునేటప్పుడు స్టవ్ అనేది ఆఫ్లో ఉండాలి. ఇలా పూర్తిగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత అప్పుడు స్టవ్ ఆన్ చేసి స్లో ఫ్లేమ్లో ఈ రోల్ అనేది దానంతట అదే పైకి లెగిసేంత వరకు కుక్ చేసుకుని ఇప్పుడు స్టవ్ మేంచి ప్యాన్ కిందకి దించేసి ఇక్కడ చూపిస్తున్నట్టు స్పాచులాతో నెమ్మదిగా ఇక్కడ చూపిస్తున్నట్టు మొత్తం అంతా కూడా ఎక్కడా చిరిగిపోకుండా తీసి వేరొక ప్లేట్లో వేసుకోవాలి. ఇలా ప్లేట్లో వేసాక పైన ఆయిల్ని అప్లై చేసుకోవాలి. ఇప్పుడు రెండవది వేసేటప్పుడు స్టవ్ ఆఫ్లో ఉంచుకుని అప్పుడు ఇది బ్యాటర్ వేసుకుని బ్యాటర్ పూర్తిగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత అప్పుడు స్టవ్ అన్నది మీడియంలో పెట్టుకుని ఈ అట్టు అనేది కొంచెం దానంతట అది లేసేంత వరకు కూడా ఇలా కుక్ చేసుకోవాలి. ఇలా ప్యాన్ నుంచి ఇది సెపరేట్ అవుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని నెమ్మదిగా ఎక్కడ చిరిగిపోకుండా తీసుకుని మనం ఏదైతే అట్టు ఆల్రెడీ వేసుకున్నామో ప్లేట్లో దాని మీద వేసుకుని దీనికి కూడా ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇప్పుడు అన్నీ రెడీ చేసుకున్నాక చపాతీ చేసుకునే పీట మీద ఇలా వేసుకుని దీంట్లో మనం చేసుకున్న కర్రీ పూర్తిగా చల్లారింది తీసుకుని ఇలా 1.5 స్పూన్ వరకు వేసుకుని ఇక్కడ చూపిస్తున్నట్టు రోల్ చేసుకోవాలి. నేను ముందుగానే మైదా పిండిలో కొంచెం వాటర్ వేసి ఇలా పేస్ట్ కింద రెడీ చేసుకున్నాను. చివరిలో అంచున ఊడిపోకుండా ఈ పేస్ట్ని అప్లై చేసుకుని ఇలా రోల్ చేసుకోవాలి. అన్నీ కూడా ఇదే మాదిరిగా రోల్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే ఇవి ఒక్కొక్కటిగా వేసుకుని మీడియం ఫ్లేమ్లో ఇవి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేపించుకోవాలి. హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకండి, ఎందుకంటే లోపల పొరలు కూడా ఉడకాలంటే ఇది మీడియం ఫ్లేమ్లో వేగితేనే మంచి క్రిస్పీగా బాగుంటుంది. అంతేనండి, ఎంతో ఈజీగా ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్లో ఇలా క్రిస్పీగా రోల్స్ని తయారు చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. హాయ్ అండి, వెల్కమ్ టు అమ్మ కిచెన్. ఈరోజు మన ఛానల్లో మైసూర్ బొండా చేస్తున్నానండి. అది హెల్తీగా చేయాలని గోధుమ పిండితో చేస్తున్నాను. ఇక్కడ గోధుమ పిండితో చేసినా కూడా మైదాతో చేసినట్టే బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా చాలా బాగుంటాయండి. ఈ మైసూర్ బండతో పాటు స్ట్రీట్ స్టైల్లో పల్లి చట్నీ కూడా చూపిస్తున్నాను, వీడియోని చివరి వరకు చూసేయండి. ఇక్కడ ముందుగా చిక్కటి పెరుగుని 1 కప్పు వరకు ఇలా బౌల్లో వేసుకోవాలి. ఈ పెరుగు అనేది బాగా పుల్లంది కాకుండా అలాగని బాగా ఫ్రెష్ది కూడా కాకుండా మీడియంగా ఉన్నది వేసుకోవచ్చు. అలాగే దీంట్లోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. అలాగే 1 స్పూన్ వరకు షుగర్ వేసుకోండి, ఎందుకంటే ఇలా షుగర్ వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు ఇలా విస్కర్తో బీట్ చేసుకోవాలి. మనం వేసుకున్న ఈ పెరుగు క్రీమీ టెక్చర్ వచ్చేంత వరకు కూడా ఇలా బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ చేసుకున్న తర్వాత దీనిలోకి 1/2 స్పూన్ జీలకర్ర అలాగే 1/2 స్పూన్ వరకు వంట సోడా వేసుకోండి.
నేను ఇక్కడ 2 కప్పులు గోధుమ పిండితో చేస్తున్నాను కాబట్టి వంట సోడా అన్నది పావు స్పూన్ వేసాను. మీరు ఇన్ కేస్ తగ్గించి చేసుకుంటే కనుక ఈ వంట సోడా కూడా తగ్గించి వేసుకోండి. ఇప్పుడు దీనిలోకి 1 స్పూన్ వరకు పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసినవి, అలాగే అల్లం ముక్కలు కూడా చిన్నగా కట్ చేసినవి వేసుకోవాలి. ఇప్పుడు ఇలా విస్కర్తో మనం వేసిన వంట సోడా పెరుగులో బాగా కలిసేంత వరకు బీట్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 2 కప్పుల వరకు గోధుమ పిండిని వేసుకోండి. ఇది గోధుమ పిండితోనే చేయాలి అనేమీ లేదండి. నేను ఇక్కడ గోధుమ పిండితో హెల్తీగా చేయాలని చేస్తున్నాను. దీని ప్లేస్లో మైదాను కూడా వాడుకోవచ్చు, లేదా 1 కప్పు గోధుమ పిండి 1 కప్పు మైదా కూడా వేసుకోవచ్చు. ఇలా గోధుమ పిండి వేసుకున్న తర్వాత పెరుగులో ఈ గోధుమ పిండి అంతా కలిసేటట్టు ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు ఇక్కడ ఇదంతా కూడా బైండింగ్ చేయడం కోసం వాటర్తో మిక్స్ చేసుకోవచ్చు, లేదా మజ్జిగతో కూడా మిక్స్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ మజ్జిగ వేసి దీన్ని కలుపుతున్నాను. ఇక్కడ చూపిస్తున్నట్టు కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి ఎక్కువ వేసేస్తే ఇది బాగా జారైపోయి మనం చేసే మైసూర్ బోండా షేప్ అన్నది సరిగ్గా రాదు. అందువల్ల ఇక్కడ చూపిస్తున్నట్టు కొంచెం కొంచెం వాటర్ కానీ మజ్జిగ కానీ ఇలా వేసుకుంటూ గోధుమ పిండిలాగా మరీ గట్టిగా కాకుండా అలాగని మరీ జారైపోకుండా ఇలా మీడియంగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా కలుపుకున్న తర్వాత ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు ఈ పిండిని గట్టిగా ట్యాప్ చేసుకోవాలి. ఈ ట్యాప్ చేసే ఈ ప్రాసెస్ అన్నది అస్సలు స్కిప్ చేయకూడదండి. ఎందుకంటే ఇలా చేయడం వల్లే ఇందులో ఎయిర్ బబుల్స్ ఫామ్ అయ్యి మనం చేసే మైసూర్ బోండా లోపల సాఫ్ట్గా గుల్లగుల్లగా వస్తుంది. ఇలా 5 నుంచి 10 నిమిషాల వరకు ఇలా బీట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కన్సిస్టెన్సీ ఇక్కడ చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. ఈ విధంగా డ్రాప్ కింద పడేటట్లు కన్సిస్టెన్సీ ఉండాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా పిండి అయితే కలుపుకోవాలి. ఇప్పుడు ఇది మూత పెట్టి ఒక 10 నుంచి 20 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఈలోపు మనం స్ట్రీట్ స్టైల్లో పల్లీ చట్నీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం నేను ఇక్కడ హాఫ్ కొబ్బరికాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను. అలాగే వేపించుకున్న పల్లీల్ని ఒక గుప్పిడి వరకు ఇలా వేసుకుంటున్నాను. ఇప్పుడు దీనిలోకి 5-6 పచ్చిమిర్చి వేసుకోండి, లేదా మీ రుచికి తగ్గట్టు పచ్చిమిర్చిని వేసుకోవచ్చు. అలాగే 2-3 వెల్లుల్లి రేకుల్ని, అలాగే చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు కూడా వేసుకుని రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని దీన్ని వాటర్ ఏమి వేయకుండా ఫస్ట్ కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా కోర్స్గా బ్లెండ్ చేసుకున్న తర్వాత దీనిలోకి చిన్న గ్లాసుడు వాటర్ వేసుకుని దీనికి మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు కొంచెం గట్టిగా కాలిస్తే గట్టిగా, లేదా లూజ్గా కాలిస్తే లూజ్గా ఈ విధంగా బ్లెండ్ చేసుకోవాలి. నేనైతే కొంచెం వాటర్ ఎక్కువ వేసి బ్లెండ్ చేశాను. ఇప్పుడు దీన్ని తాలింపు పెట్టుకోవాలి. దీనికోసం 2-3 స్పూన్ల ఆయిల్ వేసుకుని పావు స్పూన్ ఆవాలు వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ వరకు జీలకర్ర, 2-3 ఎండుమిర్చి, అలాగే కరివేపాకు కూడా 2-3 రెబ్బలు వేసుకుని ఈ తాలింపు ఎర్రగా వేపించుకోవాలి. ఈ తాలింపు ఎర్రగా వేగిన తర్వాత దీన్ని మన చట్నీలో కలుపుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా స్ట్రీట్ స్టైల్లో ఇలా పల్లీ చట్నీ తయారు చేసుకుని దీన్ని పక్కన పెట్టుకుందాం. నేను ఇక్కడ 20 నిమిషాల పాటు ఈ పిండిని నానబెట్టుకున్నాను. ఇలా నానబెట్టుకున్న ఈ పిండిని 5-6 నిమిషాల పాటు మళ్ళీ ఇందాక చెప్పిన విధంగానే బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ చేసుకుంటేనే మనం చేసే రెసిపీ అనేది చక్కగా వస్తుంది. ఇలా బీట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలా కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఇది బోండా వేసే ముందు చేతిని ఒకసారి తడుపుకొని ఇక్కడ చూపిస్తున్నట్టు ఇక్కడ పిండిని కొంచెం కొంచెం ఇలా సైడ్ నుంచి తీసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే ఈ విధంగా ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలా డ్రాప్ కింద పడేటట్టు ఒక్కొక్కటి వేసుకోవాలి. ఇలా డ్రాప్ కింద పడినట్టు వేసుకుంటేనే మనకి బోండా షేప్ అనేది కొంచెం రౌండ్గా వస్తుంది. మీరు ఈ ఛానల్ని మొదటిసారి చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చూస్తున్నారు కానీ ఎవరు కూడా లైక్ చేయట్లేదండి. అలాగే లైక్ కూడా చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీటిని హై స్పీడ్లో అస్సలు వేపించకూడదండి, ఎందుకంటే లోపల పచ్చి పచ్చిగా ఉండిపోతుంది. లో టు మీడియం ఫ్లేమ్లో నిదానంగా వేపించుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టు అన్ని వైపులా ఇలా టర్న్ చేసుకుంటూ లో టు మీడియం ఫ్లేమ్లో మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపించుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు వీటిని వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే మాదిరిగా మిగతా పిండి అంతటినీ కూడా లో టు మీడియంలో పెట్టుకుని వేపించుకోవాలి. అంతేనండి, గోధుమ పిండితో కూడా మైసూర్ బోండా చాలా పర్ఫెక్ట్గా వేసుకోవచ్చు. నేను చెప్పిన టిప్స్ అన్నీ కూడా మస్ట్గా ఫాలో అవ్వండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. హాయ్ అండి, వెల్కమ్ టు అమ్మా కిచెన్. ఈరోజు మన ఛానల్లో చాలా స్పైసీగా ఉండే ఢిల్లీ గ్రేవీ రెసిపీని చూపిస్తున్నాను. కొన్ని ప్రాంతాల్లో అయితే దీన్ని నెరెడా అని పిలుస్తారు, ఇంగ్లీష్లో అయితే స్ప్లీన్ అంటారు.
బ్లడ్ తక్కువగా ఉన్నవాళ్ళు లేదా బాలింతలు లేదా ఎవరైనా సరే ఇది తీసుకోవడం వల్ల బ్లడ్ పర్సంటేజ్ అనేది త్వరగా పెరుగుతుంది. ఇంకా దీన్ని తయారు చేయడం కోసం నేను ఇక్కడ ప్యాన్లో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని 10 వెల్లుల్లి రేకులు, 3.5 ఇంచ్ అల్లం ముక్కలు ఇలా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇవి 2 నిమిషాలు వేగిన తర్వాత 2 మీడియం సైజు ఉల్లిపాయలను ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకుని ఇవి కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా సాఫ్ట్ అయిన తర్వాత 2 టమాటాలను కూడా ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి. ఈ టమాటాలు బాగా సాఫ్ట్ అవ్వడం కోసం ఇలా మూత పెట్టి 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ అవనివ్వాలి. 5 నిమిషాల తర్వాత ఇలా టమాటాలు సాఫ్ట్ అయిన తర్వాత ఇది కొంచెం బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇలా మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత ఒక అర గ్లాస్ వరకు వాటర్ వేసుకుని దీన్ని మెత్తని పేస్ట్ వల్లే గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 5-6 స్పూన్ల ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ సోంపు, 4-5 లవంగాలు, 3 యాలకులు, 1 ఇంచ్ వరకు దాల్చిన చెక్క వేసుకుని ఈ స్పైసెస్ని బాగా వేగనివ్వాలి. నేను ఇక్కడ 4 టిల్లీలను తీసుకున్నాను. వీటిని బాగా శుభ్రం చేసుకున్న తర్వాత ఈ విధంగా ముక్కలు కోసుకుని రెడీగా పక్కన పెట్టాను. టిల్లీతో పాటే లివర్ని కూడా ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ ఆయిల్లో స్పైసెస్ వేగిన తర్వాత ఈ టిల్లీ ముక్కలు అలాగే లివర్ ముక్కలు 2 కూడా వేసుకుని ఇవి ముందరే బాగా కలిపేయకుండా ఇలా సెట్ చేసుకుని మూత పెట్టి 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఇలా మగ్గించుకోవడం వల్ల ఇవి కొంచెం ముక్క అనేది గట్టిపడి అలాగే టిల్లీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా ఆయిల్లో 5 నిమిషాలు వేగిన తర్వాత 1/2 స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్, 2 స్పూన్ల వరకు కారం వేసుకుని ఈ స్పైసెస్ అన్నీ కూడా వీటికి బాగా పట్టేటట్లు కలుపుకోవాలి. మనం వేసిన ఈ స్పైసెస్ ముక్కలకి పట్టడం కోసం 5 నిమిషాలు మూత పెట్టి ఇలా ఉంచుకోవాలి. 5 నిమిషాల తర్వాత మనం ముందరే పేస్ట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ టమోటా పేస్ట్ని ఈ విధంగా వేసుకోవాలి. అలాగే మిక్సీ జార్లో కొన్ని నీళ్లు వేసి ఆ నీళ్ళని కూడా దీంట్లో వేసుకుని ఇదంతా కూడా బాగా కలిసేటట్టు ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు 2 పచ్చిమిర్చి అలాగే 2 రెబ్బల కరివేపాకు కూడా వేసుకుని దీంట్లో కలుపుకోండి. ఇలా వేసుకోవడం వల్ల కర్రీ టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. మీకు ఇక్కడ గ్రేవీ గట్టిగా అనిపిస్తే కొన్ని నీళ్లు కూడా యాడ్ చేసుకుని ఇలా మూత పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇది ఉడికేలోపు ఈ కర్రీ కోసం స్పెషల్ మసాలా ఉంది, అది తయారు చేసుకుందాం. ముందుగా ప్యాన్ పెట్టుకుని 3 స్పూన్ల వరకు ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ సోంపు, 1/2 స్పూన్ వరకు మిరియాలు, 6 యాలకులు, 5-6 లవంగాలు, 2 అనాస పువ్వులు, 1 ఇంచు దాల్చిన చెక్క వేసుకుని ఈ స్పైసెస్ అన్నీ కూడా లో ఫ్లేమ్లో మంచి అరోమా వచ్చేంత వరకు కూడా వేపించుకోవాలి. ఇవి సగం వేగినయి అనుకున్న తర్వాత ఒక అరగుప్పుడు జీడిపప్పు పలుకులను కూడా వేసుకోండి. ఇక్కడ జీడిపప్పు ప్లేస్లో గసగసాలు వేసుకోవచ్చు, లేదా నువ్వులు వేసుకోవచ్చు, లేదా ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు. ఇలా జీడిపప్పు వేస్ట్ చేయడం వల్ల మనం చేసే కర్రీ అనేది టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఇలా మిక్సీ జార్లోకి తీసుకుని మెత్తని పౌడర్ వలె మిక్సీ పట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మెత్తని పౌడర్ లాగా అయ్యేటట్లు మిక్సీ పట్టుకోవాలి. మనం ఒక స్టవ్ మీద కూర ఉడికించుకుంటున్నాం కదా, అదేమవుతుందో ఒకసారి చూద్దాం. ఆల్మోస్ట్ కూర చాలా వరకు దగ్గర పడిపోయింది. ఇప్పుడు ఈ మసాలా పౌడర్లోంచి 3 టేబుల్ స్పూన్ల వరకు దీంట్లో వేసుకోవాలి. మీరు బాగా ఎక్కువ స్పైసీగా తినేవాళ్ళైతే ఇంకో 2 స్పూన్లు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చివరిగా ఇలా కొత్తిమీర కూడా చల్లుకొని మీకు కన్సిస్టెన్సీ ఇంకొంచెం దగ్గర పడాలి అనుకుంటే కనుక ఇలా మూత పెట్టి 2-3 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇలా మసాలా పౌడర్ వేసిన తర్వాత ఇది చాలా తొందరగా దగ్గర పడిపోతుందండి. చూసుకుంటూ ఉండాలి. చూడండి, కన్సిస్టెన్సీ అనేది ఈ మాత్రం దగ్గర పడ్డాక ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది చల్లారే కొద్దీ ఇంకొంచెం దగ్గర పడుతుంది. అంతేనండి, చాలా స్పైసీగా టేస్టీగా ఉండే ఈ టిల్లీ కర్రీ అనేది రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. హాయ్ అండి, వెల్కమ్ టు అమ్మ కిచెన్. ఈరోజు మన ఛానల్లో నాన్ వెజ్ అంటే ఇష్టంగా తినే వాళ్ళకి చాలా ఇష్టమైన రెసిపీ మేక తలకాయ పులుసుని ఎలా తయారు చేయాలో చూపిస్తున్నానండి. మీలో ఎవరైనా ఈ ఛానల్ని మొదటిసారి చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా నేను ఇక్కడ 1 కేజీ వరకు ఇలా మేక తలకాయని తీసుకున్నాను. పసుపు, ఉప్పు వేసి 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోండి. అప్పుడే స్మెల్ రాకుండా ఉంటుంది. ఇలా బాగా వాష్ చేసుకుని ముక్కల్ని కుక్కర్లో వేసుకోండి. ఇప్పుడు దీనిలోకి 1/2 స్పూన్ పసుపు, 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని అలాగే 60 to 80 ml వరకు వాటర్ కూడా వేసుకుని మూత పెట్టి 2-3 విజిల్స్ రానివ్వాలి. ఈ మటన్లో చాలా వరకు వాటరే ఉంటుందండి. ఎందుకు తక్కువ వాటర్ వేసామంటే విజిల్స్ వచ్చేటప్పుడు కుక్కర్లోంచి వాటర్ పొంగిపోకుండా ఉండడం కోసం. ఇప్పుడు ఈ కుక్కర్ని స్టవ్ మీద పెట్టి ఇది సగం వరకు ఉడికేంత వరకు కూడా విజిల్స్ రప్పించాలి. మీరు లేత మటన్ తెప్పిస్తే కనుక 2 విజిల్స్ సరిపోతాయి. అదే కొంచెం ముదురుదైతే కనుక ఒక 4 విజిల్స్ వరకు రప్పించండి.
ఈ కర్రీ కోసం ఇక్కడ చూపిస్తున్నట్టు 2 ఉల్లిపాయలు, చిన్న కొబ్బరి ముక్క తీసుకోవాలి. ఈ ఉల్లిపాయలని మనం వంకాయ ఎలాగైతే ఘాట్లు పెట్టుకుంటామో ఆ విధంగా ఈ 2 ఉల్లిపాయలని కూడా ఘాట్లు పెట్టుకోవాలి. వీటిని ఇలా స్టవ్ మీద పెట్టి కాల్చి తీసుకోవాలండి. మనం చేసే కూర బాగా టేస్టీగా ఉండడం కోసం ఇలా కాల్చి తీసుకుంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. ఇలా బాగా కాలిన వీటిని ఇలా ప్లేట్లోకి తీసుకుని ఇవి కొంచెం చల్లారిన తర్వాత ఒక మిక్సర్ జార్ తీసుకుని ఈ ఉల్లిపాయలను మాత్రమే ఇలా మిక్సర్ జార్లో వేసుకుని మెత్తని పేస్ట్ వల్ల గ్రైండ్ చేసుకోవాలి. ఇవి గ్రైండ్ చేసేటప్పుడు వాటర్ ఏమి వేయనవసరం లేదండి. ఇవి మెత్తగా నలిగిపోతాయి. చూస్తున్నారు కదా. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 6-7 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 బిర్యానీ ఆకుల్ని ఇలా తుంచి వేసుకోండి. అలాగే 3 యాలకులు, 4-5 లవంగాలు, అలాగే చిన్న దాల్చిన చెక్క ముక్క వేసుకుని ఈ స్పైసెస్ని లో ఫ్లేమ్లో వేపించుకోండి. ఇవి బాగా వేగినాయి అనుకున్న తర్వాత మనం ఏదైతే ఉల్లిపాయల్ని గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకున్నామో ఆ ముద్దని దీంట్లో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత వీటిని మీడియం ఫ్లేమ్లో లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఇలా కంటిన్యూస్గా వేపించుకోవాలి. ఏ నాన్ వెజ్ కర్రీ అయినా సరే ఉల్లిపాయలు బాగా వేగితేనే టేస్ట్ బాగుంటుందండి. ఇలా ఉల్లిపాయలు బాగా వేగి ఆయిల్ పైకి తేలింది అనుకున్న తర్వాత దీంట్లోకి 3 కట్ చేసిన పచ్చిమిర్చి, అలాగే 1.5 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఇవి కూడా పచ్చివాసన పోయేంత వరకు కూడా వేపించుకోవాలి. మనం ఆల్రెడీ కుక్కర్లో మటన్ పెట్టాం కదా, ఇది నేను 2 విజిల్స్ తెప్పించానండి. ఒకసారి ఇది ఎలా ఉడికిందో చూద్దాము. నేను ఇక్కడ లేత మటనే తెప్పించానండి. అందువల్ల నేను 2 విజిల్స్ తెప్పించినా కూడా కొంచెం బాగానే ఉడికింది. మిగతా సగం మనం చేసే నెక్స్ట్ ప్రాసెస్లో ఇది ఉడుకుతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగిపోయింది. ఇప్పుడు మనం సగం వరకు ఉడికించుకున్న ఈ మటన్ ముక్కలను దీంట్లో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఈ ఆయిల్లో ఈ మటన్ ముక్కలు 5 నిమిషాల పాటు బాగా వేపించుకోవాలి. ఇవి బాగా వేగేలోపు ఈ కర్రీ కోసం ఒక స్పెషల్ మసాలా ఉందండి, అది తయారు చేసుకుందాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 1 స్పూన్ వరకు ధనియాలు, 1 ఇంచ్ దాల్చిన చెక్క, చిన్న జాపత్రి, 4-5 లవంగాలు, 1 అనాస పువ్వు, అలాగే 1/2 స్పూన్ జీలకర్ర, 3 యాలకులు వేసుకోవాలి. ఈ స్పైసెస్ అన్నీ కూడా లో ఫ్లేమ్లో మంచి అరోమా వచ్చేంత వరకు కూడా వేపించుకోవాలి. ఈ స్పైసెస్ అన్నీ లో ఫ్లేమ్లో దోరగా వేపించుకోండి. ఇలా బాగా వేగిన వీటిని ఒక మిక్సర్ జార్లోకి తీసుకోండి. ఇప్పుడు దీనిలోకి కాల్చుకుని పక్కన పెట్టుకున్న ఎండు కొబ్బరి ముక్కలను కూడా వేసుకుని ఇదంతా కూడా మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా గ్రైండ్ అయితే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుని ఉంచుకుందాం. మనం ఆల్రెడీ 5 నిమిషాల పాటు మటన్ వేపించుకున్నాం కదా. ఇప్పుడు 1/2 స్పూన్ పసుపు, 3 స్పూన్ల కారం, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. ఇక్కడ ఈ కర్రీకి కొంచెం కారం, సాల్ట్ ఎక్కువే పడతాయండి. అలాగే ఇప్పుడు మనం దంచుకునివి పక్కన పెట్టుకున్న ఈ మసాలా పౌడర్ను కూడా వేసుకుని ఇదంతా కూడా ముక్కలకి బాగా పట్టేటట్లు కలుపుకోవాలి. ఇలా బాగా స్పైసెస్ అన్నీ కలిసేటట్టు ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు లో ఫ్లేమ్లో ఈ ముక్కలకి మనం వేసిన ఈ మసాలా అంతా పట్టడానికి 5 నిమిషాల పాటు ఉంచుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఇదంతా ఒకసారి కలుపుకొని ఇప్పుడు దీనిలోకి 2 గ్లాసుల వరకు వాటర్ వేసుకోండి. ఈ వాటర్తో పాటే చిన్న నిమ్మకాయ నుంచి తీసిన చింతపండు రసాన్ని చిన్న గ్లాసుడు వరకు వేసుకోవాలి. ఆ వీడియో క్లిప్ అయితే మిస్ అయిందండి. ఇలా చింతపండు రసం కూడా వేయడం వల్ల కూర టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 10 నుంచి 15 నిమిషాల పాటు ముక్క ఉడికేంత వరకు కూడా ఉడికించుకోవాలి. మనం ఆల్రెడీ కుక్కర్లో సగం వరకు ఉడికించుకున్నాం కదా, ఇప్పుడు ఎక్కువ టైం పట్టదండి, తొందరగానే ఉడికిపోతుంది. ఇప్పుడు కొత్తిమీర చల్లుకొని ఒకసారి అంతా కలుపుకొని సర్వ్ అవుట్ చేసుకోవడమే. ఈ తలకాయ కూర అన్నది అన్నం, రాగి సంగటి, జొన్న రొట్టెలు, అలాగే చపాతి ఎందులోకైనా కూడా సూపర్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఈ రెసిపీని ట్రై చేయండి. మరో మంచి రెసిపీలో మళ్ళీ కలుద్దాం. హాయ్ అండి, వెల్కమ్ టు అమ్మ కిచెన్. ఈరోజు మన ఛానల్లో వంకాయ మామిడికాయ ఎగురు చేస్తున్నాను. ఈ కర్రీ టేస్ట్ అయితే చాలా రుచిగా ఉంటుందండి. వేడి అన్నంలో ఈ కర్రీ వేసుకుంటే పుల్లగా కమ్మగా భలే రుచిగా ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోని మొదలు పెట్టేద్దాం. ఈ కర్రీ కోసం అయితే ఇక్కడ చూపిస్తున్నట్టు 2 ఉల్లిపాయలు, 2 టమాటాలు, అలాగే 1/2 కేజీ వంకాయలు, అలాగే 1 మామిడికాయ తీసుకున్నాను. ఇక్కడ మామిడికాయ పులుపుదనం బట్టి ఫుల్గా తీసుకోవచ్చు లేదా హాఫే తీసుకోండి. అలాగే 2 పచ్చిమిర్చి కూడా తీసుకుంటున్నాను.
ముందుగా ఇలా బౌల్లోకి సాల్ట్ వేసి రెడీగా పెట్టుకున్నాను. నేను ఇక్కడ ముందుగానే వంకాయల్ని సాల్ట్, బేకింగ్ సోడా వేసుకుని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేశాను. ఇప్పుడు ఇలా వాష్ చేసుకున్న ఈ వంకాయల్ని ఇక్కడ చూపిస్తున్నట్టు కొంచెం పెద్ద సైజు ముక్కలుగానే కట్ చేసుకోవాలి. ఈ వంకాయల్ని ఈ సైజులోని కట్ చేసుకుంటే బాగుంటుందండి. ఇంకా చిన్నవి కట్ చేస్తే బాగా గుజ్జు కింద అయిపోతుంది. ఇక్కడ లేత వంకాయలు తీసుకుంటే మన కర్రీ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి. ఇక్కడ నేను ఈ కర్రీ కోసం ఫుల్ మామిడికాయ తీసేసుకున్నానండి. ఎందుకంటే ఈ మామిడికాయ పులుపుదనం అన్నది కొంచెం తక్కువగా ఉంది కాబట్టి. ఇన్ కేస్ మీరు తీసుకునే మామిడికాయ బాగా పుల్లగా ఉంటే హాఫ్ మాత్రమే తీసుకోండి. ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ మామిడికాయని కూడా ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న వంకాయల్ని సాల్ట్ వాటర్లో వేసుకొని ఉంచుకోండి. అలాగే ఉల్లిపాయల్ని చిన్న చిన్న ముక్కలుగా ఇక్కడ చూపిస్తున్నట్టు కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 6-7 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఈ కర్రీ కోసం ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. ఇప్పుడు 1/2 స్పూన్ వరకు మెంతులు, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్స్ వరకు పచ్చిశనగపప్పు వేసుకుని ఇవి కొంచెం లో ఫ్లేమ్లో దోరగా వేపించుకోవాలి. ఇప్పుడు 2 ఎండుమిరపకాయలు, అలాగే 2 రెబ్బల కరివేపాకు కూడా వేసుకుని ఈ తాలింపు అంతా ఎర్రగా వేగేటట్లు వేపించుకోండి. ఇక్కడ చూపిస్తున్నట్టు తాలింపు చక్కగా ఎర్రగా వేగింది కదా. ఇప్పుడు మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని లో టు మీడియం ఫ్లేమ్లో ఈ ఉల్లిపాయ ముక్కలు కొంచెం కలర్ మారేంత వరకు కూడా వేపించుకోవాలి. చూడండి, ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు ఇలా కలర్ మారి కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు వేపించుకున్న తర్వాత దీనిలోకి 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు కూడా లో టు మీడియంలో వేపించుకోవాలి. చూడండి, ఇక్కడ మనం వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగి ఉల్లిపాయ కూడా చాలా దగ్గరికి వచ్చేసింది. ఆయిల్ ఇలా సెపరేట్ అయిన తర్వాత ఇప్పుడు దీనిలోకి చిన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని వేసుకోవాలి. ఇలా టమాటా ముక్కలు వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలుపుకొని ఈ టమాటాలు బాగా సాఫ్ట్ అవడం కోసం ఇలా మూత పెట్టి 2-3 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇలా టమాటాలు కూడా బాగా సాఫ్ట్ అయ్యి ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇప్పుడు దీనిలోకి 1/2 స్పూన్ పసుపు వేసుకోండి. అలాగే మీరు తినే రుచికి తగ్గట్టు కారం యాడ్ చేసుకోండి. అలాగే సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకుని ఈ స్పైసెస్ అన్నీ కూడా లో టు మీడియం ఫ్లేమ్లో మంచిగా కలిసేంత వరకు కూడా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి 2-3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. ఇప్పుడు 2-3 నిమిషాల తర్వాత చూడండి, ఆయిల్ ఇలా సెపరేట్ అయిందో, ఇలా మంచిగా ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత ఒకసారి అంతా కలుపుకొని ఇప్పుడు దీనిలోకి మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు అలాగే వంకాయ ముక్కల్ని కూడా ఇప్పుడు వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం వేసుకున్న స్పైసెస్లో ఈ వంకాయ ముక్కలు, మామిడికాయ ముక్కలు బాగా కలిసేటట్టు కలుపుకోండి. ఇలా కలిపేటప్పుడు ఫ్లేమ్ని లోలో పెట్టి కలుపుకోండి. ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత ఈ ప్యాన్కి మూత పెట్టి లో ఫ్లేమ్లో ఇవన్నిటిని కూడా మగ్గించుకోవాలి. మధ్యలో మూత తీసి కలుపుతూ ఈ కూరగాయ ముక్కలన్నిటిని కూడా వాటర్ ఏమీ వేయకుండా లో ఫ్లేమ్లో ఆవిరి మీదే మగ్గించుకోవాలి. అప్పుడే ఈ కూర టేస్ట్ బాగుంటుందండి. మీరు ఏమాత్రం వాటర్ యాడ్ చేసినా కూర టేస్ట్ అనేది మారిపోతుంది. మనం వేసిన ఆయిల్లోనే ఈ కూర బాగా మగ్గిపోతుందండి. మనం ఇంకా ఎక్స్ట్రాగా వాటర్ ఏమీ యాడ్ చేయక్కర్లేదు. చూడండి, ఎంత చక్కగా ఆయిల్ పైకి తేలిందో, కూర అంతా బాగా మగ్గిపోయింది. మనకి లేత వంకాయలు తీసుకుంటేనే ఇలా వాటర్ వేయకుండానే గుజ్జు కింద అవుతుంది. ఇప్పుడు పైన కొత్తిమీర చల్లుకుని ఒకసారి అంతా కలుపుకుంటే మనకి రుచికరమైన వంకాయ మామిడికాయ కర్రీ అన్నది రెడీ అయిపోతుంది. ఈ కర్రీ రైస్లోకి, చపాతీ, రోటీ దేనిలోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి.